Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. In this video, we are going to have an analysis of the Hindu newspaper of today, that is 19th of May 2025, and this is presented to you by me, Lakshmi Saujanya. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మన ఫస్ట్ ఆర్టికల్, వాట్ ఈస్ అ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్. సో లాస్ట్ వీక్ లో కూడా మనం ఒక 2 ఎడిటోరియల్స్ దీనికి సంబంధించి డిస్కస్ చేయడం జరిగింది, ఈ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ కి సంబంధించి. సో దిస్ ఇస్ అన్ ఆన్గోయింగ్ టాపిక్. సో కనెక్ట్ ఆల్ దీస్ టాపిక్స్. సో ఏవైతే మనం ఈ టాపిక్ గురించి పాయింట్స్ డిస్కస్ చేయడం జరుగుతుందో నోట్ ఇట్ డౌన్ అట్ వన్ ప్లేస్, సో దట్ దీనిపైన ఏదైనా మెయిన్స్ క్వశ్చన్ వచ్చినప్పుడు మనకి ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఆ పాయింట్స్ అన్ని మనం మెన్షన్ చేయొచ్చు, రైట్. ఇది మనకు జిఎస్ పేపర్ 2 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, సెపరేషన్ ఆఫ్ పవర్స్, ఫెడరల్ స్ట్రక్చర్ అండ్ జ్యుడిషియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే, మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఆర్టికల్ 143ని ఇన్వోక్ చేయడం జరిగింది. సో ఇది ఆల్రెడీ మనం దీని గురించి ఒక ఆర్టికల్ డిస్కస్ చేయడం జరిగింది, హోప్ యూ రిమెంబర్ దాట్. సో దీనిలో ఏంటంటే, ఇట్ ఈస్ టు రిఫర్ 14 క్వశ్చన్స్ టు ద సుప్రీం కోర్ట్. రీసెంట్ గా ఈ స్టేట్ బిల్స్ ఏవైతే ఉంటాయో వీటికి గవర్నర్ అదేవిధంగా ప్రెసిడెంట్ యొక్క అసెంట్ ఇవ్వడానికి ఒక టైం లైన్ అనేది పెట్టచ్చా లేదా అనే దానికి సంబంధించి ఈ విధంగా ప్రెసిడెంట్ 143 ఆర్టికల్ ని ఇన్వోక్ చేయడం జరిగింది, రైట్. సో దీని ద్వారా ఏంటంటే సుప్రీం కోర్ట్ కి 14 క్వశ్చన్స్ ని రిఫర్ చేశారు. సో ఈ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ నోటబుల్ డ్యూ టు ఇట్స్ కాన్స్టిట్యూషనల్ కాంప్లెక్సిటీ అండ్ ఫెడరల్ ఇంప్లికేషన్స్. ఎస్పెషలీ ఇది మనకు ఈ స్టేట్ బిల్స్ కి సంబంధించి ఆ అసెంట్ కి ఇచ్చే టైమ్ లైన్ కి సంబంధించిన ఇష్యూ, రైట్. ఎస్పెషలీ దిస్ ఆర్టికల్ 200 and 201 ఆపరేషన్స్. సో దానికి సంబంధించిన పవర్స్ అండ్ టైమ్ లైన్స్ కి సంబంధించిన ఇష్యూ ఇది. సో ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. అసలు ఈ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అంటే ఏంటి? మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా ఒక క్వశ్చన్ ఆఫ్ లా ఆర్ ఫ్యాక్ట్ దేనికైతే మనకు పబ్లిక్ ఇంపార్టెన్స్ లేదా కాన్స్టిట్యూషనల్ ఇంపార్టెన్స్ ఉన్నట్లయితే అటువంటి దాన్ని సుప్రీం కోర్ట్ యొక్క అడ్వైజ్ అనేది అడగచ్చు. సో దిస్ ప్రొవిజన్ ఇస్ ఆల్సో రిఫర్డ్ టు యాజ్ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సో దీన్నే మనం ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అంటాం, లేదా సుప్రీం కోర్ట్ యొక్క అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఈ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ లో మనకు 2 టైప్స్ ఉంటాయి. ఆర్టికల్ 143 క్లాజ్ 1 ప్రకారం రిఫరెన్స్ ఆన్ ఎనీ క్వశ్చన్ ఆఫ్ లా ఆర్ ఫ్యాక్ట్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్. సో దీనిలో ఏంటంటే సుప్రీం కోర్ట్ తన యొక్క ఆన్సర్ ని ఇవ్వచ్చు లేదా ఇవ్వకపోవచ్చు. బట్ ఆర్టికల్ 143 క్లాస్ 2 చూసినట్లయితే ఇది ఆల్రెడీ ఉన్న ప్రీ కాన్స్టిట్యూషనల్ ట్రీటీస్ ఆర్ అగ్రిమెంట్స్ కి సంబంధించిన డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు ఈ విధమైన రిఫరెన్స్ చేయడం జరుగుతుంది. అండ్ అటువంటి సందర్భంలో సుప్రీం కోర్ట్ తప్పకుండా తన యొక్క ఒపీనియన్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సుప్రీం కోర్ట్ ఏదైతే ఒపీనియన్ ఇవ్వడం జరుగుతుందో అది కేవలం అడ్వైజరీ మాత్రమే, ఇట్ ఈస్ నాట్ బైండింగ్. సో ఇది కంపల్సరీ ఫాలో అవ్వాలని ఏం లేదు, అది కేవలం అడ్వైజరీ మాత్రమే, దాన్ని ఫాలో అవ్వచ్చు లేదా అవ్వకపోవచ్చు. బట్ యూజువలీ ఫాలోడ్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ కన్వెన్షన్. సో కాన్స్టిట్యూషన్ లో ఈ విధంగా సుప్రీం కోర్ట్ ఇచ్చే ఒపీనియన్ ని ఫాలో అవ్వాలి అనే రూల్ అయితే లేదు. బట్ ఎప్పటి నుంచో ఉన్న కన్వెన్షన్ ఏంటంటే, ఎప్పటి నుంచో మనం ఫాలో అవుతున్నది ఏంటంటే, సుప్రీం కోర్ట్ ఇచ్చిన అడ్వైస్ ని మనం ఫాలో అవ్వడం జరుగుతుంది. ఈ ఆర్టికల్ 143 యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అదేవిధంగా దాని ఎవల్యూషన్ చూద్దాం. కొలోనియల్ లెగసీ అండ్ జ్యుడిషియల్ అడ్వైస్. సో ఈ విధంగా ఎగ్జిక్యూటివ్ లీగల్ అడ్వైస్ ఏదైతే ఉంటుందో అది జ్యుడిషియరీ నుండి తీసుకోవడం అనేది మనం బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టమ్ నుండి ఇన్హెరిట్ అయిన ఒక సిస్టమ్. అండ్ ఇక్కడ ఏంటంటే క్రౌన్ యూస్ టు కన్సల్ట్ దస్ జ్యుడిషియల్ కమిటీ ఆఫ్ ద ప్రైవీ కౌన్సిల్ ఆన్ లీగల్ ఇష్యూస్. సో బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టంలో ఉన్నప్పుడు ఈ లీగల్ ఇష్యూస్ కి సంబంధించి క్రౌన్ ప్రైవీ కౌన్సిల్ యొక్క జ్యుడిషియల్ కమిటీని కన్సల్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ సిస్టమ్ ని మనం తీసుకున్నాం. సో హియర్ యూ కెన్ సీ ద కొలోనియల్ లెగసీ. దెన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ 1948 to 49. బిఆర్ అంబేద్కర్ గారు అదేవిధంగా కొంతమంది అదర్స్ దే హ్యావ్ ఎన్విజన్ దాట్ ఆర్టికల్ 143 ఏదైనా లీగల్ అంబిగ్విటీస్ ఏమైనా వచ్చినప్పుడు, లీగల్ గా ఏదైనా కన్ఫ్యూజన్స్ ఉన్నప్పుడు వితౌట్ ఎనీ లిటిగేషన్ దాన్ని రిజాల్వ్ చేసుకోవడానికి ఒక మెకానిజం గా పనిచేస్తుంది ఆర్టికల్ 143 అని చెప్పడం జరిగింది. అండ్ ఈ ప్రొవిజన్ ఏంటంటే, ఏదైనా నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న మ్యాటర్స్ ఉన్నప్పుడు లేదా మన ఇన్స్టిట్యూషనల్ హార్మనీ ఏదైతే ఉంటుందో ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ మధ్య,
ఆ హార్మనీని ప్రిజర్వ్ చేయడానికి, ఇటువంటి విషయాల్లో లీగల్ క్లారిటీ కోసం వీటిని ఎన్ష్యూర్ చేసే ఒక ప్రొవిజన్ ఇది. సో దానికోసమే దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమర్స్ ఏమన్నారంటే సుప్రీం కోర్ట్ ఇచ్చే ఒపీనియన్ అనేది బైండింగ్ గా ఉండదు, కేవలం అడ్వైజరీ మాత్రమే. సో దిస్ ఇస్ టు ప్రొటెక్ట్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్. దెన్ అడాప్షన్ ఇన్ కాన్స్టిట్యూషన్ 1950, ఈ ఆర్టికల్ 143 అనేది పార్ట్ 5 లోని చాప్టర్ 4 దీనిలో మనకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అండర్ యూనియన్ జ్యుడిషియరీ. సో దీని ద్వారా ప్రెసిడెంట్ అడ్వైజరీ ఒపీనియన్ అనేది తీసుకోవచ్చు జ్యుడిషియరీ నుండి. ఎటువంటి విషయాల్లో అంటే ఆర్టికల్ 143 క్లాజ్ 1 ప్రకారం ఏదైనా పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉన్న లీగల్ లేదా ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ పైన, అదేవిధంగా ఆర్టికల్ 143 క్లాజ్ 2 ప్రకారం ఏదైనా ప్రీ కాన్స్టిట్యూషన్ ట్రీటీస్ లేదా అగ్రిమెంట్స్ కి సంబంధించిన డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు. సో ఇటువంటి సందర్భాల్లో ప్రెసిడెంట్ ఈ విధంగా జ్యుడిషియరీ యొక్క అడ్వైజరీ ఒపీనియన్ తీసుకోవడం జరుగుతుంది. Now let's have a look at the key presidential references under Article 143. సో 1950లో మనకు బెరుబరి యూనియన్ కేసు జరిగింది. సో అప్పుడు ఏంటంటే మన ఇండియన్ టెరిటరీని పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అనేది చేయడం జరిగింది. సో అప్పుడు సుప్రీం కోర్టు ఏమందంటే ఇటువంటివి చేసేటప్పుడు ఆర్టికల్ 368 కింద ఒక సవరణ అనేది చేయాలి, అమెండ్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది అని చెప్పింది. దెన్ 1971లో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ కేసు. సో ఇష్యూ ఏంటంటే వ్యాలిడిటీ పోస్ట్ అబాలిషన్ ఆఫ్ ప్రైవీ పర్సెస్. సో ఆ టైంలో మనకు ఈ ప్రైవీ పర్సెస్ అనేవి అబాలిష్ చేయడం జరిగింది. అసలు ఈ ప్రైవీ పర్సెస్ అంటే ఏంటంటే మనకి ఇంతకు ముందు ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి బ్రిటిష్ రూల్లో ఉన్నప్పుడు. సో ఇండిపెండెన్స్ తర్వాత ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఇండియన్ యూనియన్ లో జాయిన్ అయ్యాయో, జాయిన్ అయిన తర్వాత కూడా ఆ రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఆ ఫ్యామిలీస్ కి కొంత గ్రాంట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉండేవాళ్ళం. దాన్నే మనం ప్రైవీ పర్సెస్ అనేవాళ్ళం. ఈ ప్రైవీ పర్సెస్ ని అబాలిష్ చేసిన తర్వాత దాని యొక్క వ్యాలిడిటీకి సంబంధించిన ఇష్యూ ఇది ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ కేస్. సో సుప్రీంకోర్టు ఏమందంటే ఆ ఎలక్షన్ ని వ్యాలిడ్ అని చెప్పి అప్హోల్డ్ చేయడం జరిగింది. దెన్ 1992 రామ్ జన్మభూమి బాబ్రీ మస్జిద్ కేస్. సో ఇష్యూ ఏంటంటే ఆ డిస్ప్యూటెడ్ సైట్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ లో ఒక టెంపుల్ ఉందా లేదా అనేది ఇష్యూ. అండ్ సుప్రీంకోర్టు ఏమందంటే దీనికి పొలిటికల్ నేచర్ ఉంది, సో నేను దీనికి ఆన్సర్ చెయ్యము అని చెప్పడం జరిగింది. దెన్ 1993 సెకండ్ జడ్జెస్ కేస్, ప్రైమసీ ఇన్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్. సో ఇక్కడ సుప్రీంకోర్టు ఏమందంటే సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యొక్క ప్రైమసీ అనేది అప్హోల్డ్ చేయడం జరిగింది అండ్ దాని ద్వారా ఈ కొలీజియం సిస్టమ్ అనేది ఎవాల్వ్ అయింది. దెన్ 1998 థర్డ్ జడ్జెస్ కేస్. సో దీని యొక్క ఇష్యూ ఏంటంటే స్కోప్ ఆఫ్ కొలీజియం కన్సల్టేషన్. సో కొలీజియం యొక్క కన్సల్టేషన్ కి సంబంధించి దాని స్కోప్ ఎంత ఉంది అనేదే ఇక్కడ ఇష్యూ. సో సుప్రీంకోర్టు ఏమందంటే 5 జడ్జ్ కొలీజియం ని మ్యాండేట్ చేసింది, అంటే కంపల్సరీ చేయడం జరిగింది. దెన్ 2004 గుజరాత్ ఎలక్షన్స్. హూ డిసైడ్స్ ఎలక్షన్ డేట్స్, ఎలక్షన్ కమిషన్ ఆర్ ద గవర్నర్? సో ఎలక్షన్ ఎప్పుడు జరగాలి ఆ డేట్స్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేయాలా లేకుంటే గవర్నర్ డిసైడ్ చేయాలా అనేది ఇష్యూ. సో సుప్రీంకోర్టు ఏమందంటే ఎలక్షన్ కమిషన్ హ్యాస్ ప్రైమసీ, దీనికే మనకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. దెన్ 2012 2G స్పెక్ట్రమ్ రిఫరెన్స్. సో దీనిలో ఇష్యూ ఏంటి అంటే రిసోర్స్ ఎలొకేషన్ కి సంబంధించి ఆప్షన్ కంపల్సరీ అనేది ఇష్యూ. సో సుప్రీంకోర్టు ఏమందంటే ఆప్షన్ మ్యాండేటరీ కాదు బట్ ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి అని చెప్పింది. దెన్ 2025లో బిల్ అసెంట్ డిలే కేస్. సో గవర్నర్స్ అండ్ ప్రెసిడెంట్స్ ఈ స్టేట్ బిల్స్ కి అసెంట్ ఇవ్వడంలో ఏదైతే డిలే చేయడం జరుగుతుందో దానికి సంబంధించి జ్యుడిషియల్ రివ్యూ ఇక్కడ ఉన్న ఇష్యూ. సో సుప్రీం కోర్ట్ డెసిషన్ ఆర్ ఒపీనియన్ ఇట్ ఈస్ స్టిల్ పెండింగ్ and it touches articles 143, 200, 201 and article 142. సో ఇప్పటి వరకు మనకు జరిగిన ఇంపార్టెంట్ ప్రెసిడెన్షియల్ రిఫరెన్సెస్ ఇవి. సో ట్రై టు రిమెంబర్ దిస్, ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో ఇది మనకు ఈ ఇష్యూ అనేది చాలా ఎక్కువగా న్యూస్ లో ఉంది. సో ప్రస్తుతం ఉన్న ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ పైన మాత్రమే కాకుండా ఇంతకు ముందు జరిగిన ఇంపార్టెంట్ ప్రెసిడెన్షియల్ రిఫరెన్సెస్ గురించి కూడా మనకి తెలిసి ఉండాలి. సో దాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అసలు ఈ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. ఇట్ క్లారిఫైస్ కాన్స్టిట్యూషనల్ అంబిగ్విటీస్. సో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కి సంబంధించి ఏదైనా అంబిగ్విటీ అంటే ఏదైనా కన్ఫ్యూజన్ లాంటిది ఉన్నప్పుడు దాన్ని ఇది
క్లారిఫై చేస్తుంది. సో ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ వల్ల ఏమవుతుందంటే సుప్రీం కోర్ట్ ఏదైనా వేగ్గా అంటే క్లారిటీ లేని ప్రొవిజన్స్, అదేవిధంగా డిస్ప్యూటెడ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటర్ప్రిట్ చేయగలుగుతుంది. సో దీన్ని మనం బెరుబారి యూనియన్ కేసులో చూసాం, అదేవిధంగా సెకండ్ అండ్ థర్డ్ జడ్జెస్ కేసెస్లో కూడా చూసాం. సో ఇట్ ప్రమోట్స్ లీగల్ సర్టెనిటీ అండ్ యూనిఫార్మిటీ. Then it promotes dialogue between organs. So it acts as a non-adversarial bridge between ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియరీ. సో ఈ రెండు ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిక్యూటివ్ అదేవిధంగా జుడిషియరీ, వీటి మధ్య ఒక డైలాగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ వలన, రైట్. అండ్ ఇట్ ఫోస్టర్స్ ఇన్స్టిట్యూషనల్ కోఆపరేషన్ వితౌట్ ఇన్వోకింగ్ లిటిగేషన్ ఆర్ కాన్ఫ్రంటేషన్. సో లిటిగేషన్ అనేది జరగకుండా ఈ రెండు ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియరీ వాటి మధ్య ఈ డైలాగ్ జరిగే ఆ ఆపర్చునిటీ, అదేవిధంగా ఇన్స్టిట్యూషనల్ కోఆపరేషన్ ని కూడా ఇది ఎన్హాన్స్ చేస్తుంది. దెన్ ఇట్ గైడ్స్ పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్. ఈ అడ్వైజరీ ఒపీనియన్స్ ఏవైతే ఉంటాయో దే ఆఫెన్ ప్రొవైడ్ లీగల్ క్లారిటీ. ఏదైనా కొంచెం కాంప్లెక్స్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి లీగల్ క్లారిటీని ఈ అడ్వైజరీ ఒపీనియన్స్ ప్రొవైడ్ చేస్తుంటాయి. లైక్ రిసోర్స్ ఎలిగేషన్, ఎలక్షన్ ప్రాసెస్, ఫెడరల్ డిస్ప్యూట్స్, ఇన్ఫ్లుయెన్సింగ్ ఎగ్జిక్యూటివ్ డెసిషన్ మేకింగ్ ఎట్సెట్రా. Then it strengthens federalism and democratic accountability. సో దీన్ని మనం సెంటర్ స్టేట్ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి యూజ్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం రీసెంట్ ఇష్యూ ఉంది గవర్నర్ యొక్క రోల్, అదేవిధంగా ఆర్టికల్ 200కి సంబంధించిన డిలేస్. సో ఇటువంటి ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి మనం దీన్ని యూజ్ చేసినప్పుడు ఇట్ అప్హోల్డ్స్ ద స్పిరిట్ ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరలిజం అండ్ అకౌంటబిలిటీ ఆఫ్ ఆల్ ద కాన్స్టిట్యూషనల్ అథారిటీస్. దెన్ ఇట్ ఎన్ష్యూర్స్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఇన్ గవర్నెన్స్. సో దీనివల్ల ఏంటంటే డిస్క్రిషనరీ పవర్ ఏదైతే ఉంటుందో దీనిపైన ఇదొక కాన్స్టిట్యూషనల్ చెక్ లా ఉంటుంది. బై రిక్వైరింగ్ దాట్ సచ్ పవర్ బి ఎక్సర్సైజ్డ్ విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ లీగల్ ఆర్ మోరల్ అకౌంటబిలిటీ. అంటే లీగల్ అకౌంటబిలిటీ అదేవిధంగా మోరల్ అకౌంటబిలిటీని మనం ఎన్ష్యూర్ చేస్తూ ఈ డిస్క్రిషనరీ పవర్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మన ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ యొక్క ఇంపార్టెన్స్. దీని యొక్క ఇన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ లిమిటేషన్స్ చూద్దాం. నాన్ బైండింగ్ నేచర్. సో ఇంతకు ముందు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, సుప్రీంకోర్టు ఏదైతే ఒపీనియన్ ఇవ్వడం జరుగుతుందో అది అడ్వైజరీ మాత్రమే, రైట్. సో ఇట్ ఈస్ నాట్ లీగలీ ఎన్ఫోర్సబుల్. సో దానివల్ల ఏమవుతుంది, దాని యొక్క ఇంపాక్ట్ అనేది మనకు తగ్గుతుంది ఆన్ ద ఎగ్జిక్యూటివ్ యాక్షన్. ది జ్యుడిషియరీ డిస్క్రిషన్ టు డిక్లైన్. సో మనం ఇంతకుముందు చూసాం బాబ్రీ మస్జిద్ కేసులో సుప్రీంకోర్టు అదొక పొలిటికలీ సెన్సిటివ్ ఇష్యూ అని చెప్పి ఆన్సర్ చేయడానికి డిక్లైన్ చేసింది. సో ఆ విధంగా కోర్ట్ అటువంటి ఇష్యూస్లో ఏదైతే పొలిటికలీ సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నప్పుడు లేదా వేగ్లీ ఫ్రేమ్డ్ రిఫరెన్సెస్, ఒక క్లారిటీ అంటూ లేని రిఫరెన్సెస్లో అటువంటి సిచ్యుయేషన్స్లో మనం సుప్రీంకోర్టు రెఫ్యూజ్ చేయడం లేదా డిక్లైన్ చేయడం కూడా చూస్తాం. సో యాజ్ సీన్ ఇన్ దిస్ బాబ్రీ మస్జిద్ రిఫరెన్స్ ఆఫ్ 1992. దెన్ రిస్క్ ఆఫ్ పొలిటికల్ మిస్యూజ్. ఈ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అనే ప్రొవిజన్ ఏదైతే ఉందో దీన్ని పొలిటికల్గా మిస్యూజ్ చేసే అవకాశం కూడా ఉంది, రైట్. ఎందుకంటే కొన్ని కేసెస్లో డిలే చేయడానికి దీని ఒక స్ట్రాటజీగా కూడా వాడుకునే అవకాశం ఉంది. ఆర్ టు షిఫ్ట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ కాంట్రవర్షియల్ డెసిషన్స్. ఎయిదర్ ఒక ఇష్యూని డిలే చేయడానికి లేదా ఏదైనా కాంట్రవర్షియల్ డెసిషన్స్ ఉన్నప్పుడు తమ యొక్క రెస్పాన్సిబిలిటీని వేరే వాళ్ళకి షిఫ్ట్ చేసేసి ఆ విధంగా రెస్పాన్సిబిలిటీ నుంచి తప్పించుకోవడానికి కూడా ఎగ్జిక్యూటివ్ ఈ విధంగా దీన్ని మిస్యూజ్ చేసుకునే అవకాశం ఉంది. దెన్ బ్లరింగ్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. సో ఈ విధంగా మనకు ఎగ్జిక్యూటివ్ మ్యాటర్స్లో ఎక్కువ సార్లు ఫ్రీక్వెంట్గా కోర్ట్ని ఇన్వాల్వ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇన్స్టిట్యూషనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది, దాంతోపాటుగా జ్యుడిషియల్ ఓవర్ రీచ్ కూడా జరిగే అవకాశం ఉంది. దెన్ ల్యాక్ ఆఫ్ డిఫైన్డ్ ప్రొసీజర్. ఈ ఆర్టికల్ 143లో ప్రాపర్గా ఆ టైమ్ లైన్కి సంబంధించి అదేవిధంగా అడ్మిసిబిలిటీ అండ్ స్కోప్ వీటికి సంబంధించి ప్రాపర్గా నార్మ్స్ అనేవి కోడిఫై చేసి లేవు. సో ఒక ప్రాపర్లీ డిఫైన్డ్ ప్రొసీజర్ అనేది దీనిలో లేదు. అండ్ ఇట్ లీడ్స్ టు ఇన్కన్సిస్టెంట్ యూసేజ్. సో ఇవి ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్కి సంబంధించి ఉన్న ఇన్స్టిట్యూషనల్ అదేవిధంగా లీగల్ లిమిటేషన్స్. ఫైనలీ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? కోడిఫై ద ప్రొసీజర్. సో ఈ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ని మిస్యూజ్ చేయకుండా ఉండడం కోసం దీనికి సంబంధించి టైమ్ లైన్స్ అదేవిధంగా దాని యొక్క స్కోప్, అడ్మిసిబిలిటీ వీటిని క్లియర్గా డిఫైన్ చేయాల్సి ఉంటుంది.
దెన్ రెస్ట్రిక్ట్ టు కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్. దీని యొక్క యూసేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం కొంతవరకు తగ్గించాలి. వీ హ్యావ్ టు లిమిట్ ఇట్ టు జెన్యున్ కాన్స్టిట్యూషనల్ ఆర్ లీగల్ క్వశ్చన్స్. పొలిటికల్ మ్యాటర్స్లో కాకుండా జెన్యున్గా కాన్స్టిట్యూషనల్ లేదా లీగల్ క్వశ్చన్స్లో మాత్రమే జెన్యున్గా దీన్ని యూజ్ చేసే విధంగా మనం రెస్ట్రిక్ట్ చేయాలి. దెన్ ట్రీట్ అడ్వైజరీ ఒపీనియన్స్ యాజ్ బైండింగ్ ఇన్ స్పిరిట్. సో సుప్రీం కోర్ట్ ఏదైతే ఒపీనియన్ ఇవ్వడం జరుగుతుందో ఫాలో దిస్ యాజ్ కన్వెన్షన్స్ ఈవెన్ ఇఫ్ నాట్ లీగలీ బైండింగ్. సో ఇది లీగలీ బైండింగ్ కానప్పటికీ కూడా ఈ ఒపీనియన్ని మనం బైండింగ్గా తీసుకోవాల్సి ఉంటుంది. దెన్ ప్రమోట్ ప్రీ రిఫరెన్స్ డైలాగ్. సో మనం ఇంటర్ స్టేట్ కౌన్సిల్ లేదా రాజ్యసభ డిబేట్స్ ఇటువంటి ప్లాట్ఫామ్స్ని ఫస్ట్ యూజ్ చేసుకొని తర్వాత మనం ఈ ఆర్టికల్ 143ని ఇన్వోక్ చేయాల్సి ఉంటుంది. Then ensure judicial consistency. Supreme Court should apply consistent standards to accept or decline references. అంటే ప్రెసిడెంట్ ఏదైనా ఒక రిఫరెన్స్ చేసినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలా లేదా డిక్లైన్ చేయాలా అనే దానికి సంబంధించి కన్సిస్టెంట్ స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేయాలి సుప్రీం కోర్ట్. దెన్ ఇంక్రీజ్ పబ్లిక్ ట్రాన్స్పరెన్సీ. పబ్లిక్ యొక్క అండర్స్టాండింగ్ కోసం ఇటువంటి అడ్వైజరీ ఒపీనియన్స్ని ఎక్స్ప్లెనేటరీ సమ్మరీస్తో కలిపి మనం పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. దాని ద్వారా పబ్లిక్ ట్రాన్స్పరెన్సీ అనేది కూడా మనకు ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది మన ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్కి సంబంధించిన ఇష్యూ. సో ఇప్పుడు దీనికి రిలేటెడ్గా ఉన్న ఒక మెయిన్స్ క్వశ్చన్ని చూద్దాం. సో కాన్స్టిట్యూషనల్ అంబిగ్విటీస్ అంటే కాన్స్టిట్యూషనల్గా కొన్ని ప్రొవిజన్స్కి సంబంధించి క్లారిటీ లేకపోవడం లేదా కొంతవరకు కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు దాన్ని రిజాల్వ్ చేయడానికి సుప్రీం కోర్ట్ యొక్క అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అండర్ ఆర్టికల్ 143 ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇటువంటి అంబిగ్విటీస్ని రిజాల్వ్ చేయడంలో అనేది మన స్టేట్మెంట్. క్రిటికలీ ఎగ్జామిన్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ అండ్ లిమిటేషన్స్ అండ్ కాంటెంపరీ గవర్నెన్స్. సో ఇప్పుడు ఉన్న టైంలో ఇప్పుడున్న మనకున్న గవర్నెన్స్ సిస్టంలో దీని యొక్క సిగ్నిఫికెన్స్ లేదా ఇంపార్టెన్స్ ఎంత ఉంది, దీని యొక్క లిమిటేషన్స్ ఏమున్నాయి అనేది మనం వీ హ్యావ్ టు ఎగ్జామిన్ ఇట్ క్రిటికలీ. సో ఈ టర్మినాలజీస్ మనకు చాలా ఇంపార్టెంట్ మెయిన్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు. So try to answer this question in 250 words. Now let's move forward to the next article. Copyrights tryst with generative AI. Syllabus mapping చూసినట్లయితే ఇది మనకు GS పేపర్ 3 ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీ అండ్ ఎథిక్స్, ఛాలెంజెస్ ఫ్రమ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. సో దీని కిందకు వస్తుంది టాపిక్. సో ఇవంతా మనకు చాలా ఎమర్జింగ్ ఇష్యూస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి మనం చాలా న్యూస్ అనేవి చూస్తూ ఉన్నాం, డిఫరెంట్ ఎడిటోరియల్స్ అండ్ ఆర్టికల్స్ డిస్కస్ చేస్తున్నాం. సో బీ అవేర్ ఆఫ్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇట్ హ్యాస్ అ హై స్కోప్ ఆఫ్ గెటింగ్ యాజ్ అ క్వశ్చన్ ఇన్ యువర్ మెయిన్స్, రైట్? సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిఫరెంట్ సెక్టర్స్లో డిఫరెంట్ రోల్స్ ప్లే చేయడం జరుగుతుంది. సో దానికి పాజిటివ్స్ ఎంత ఉన్నాయో నెగటివ్స్ కూడా అంతే ఉన్నాయి, రైట్? సో యూ హ్యావ్ టు బి అవేర్ ఆఫ్ దిస్. సో కమింగ్ టు ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ ఆర్టికల్, ఈ పర్టికులర్ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే మనకు ఓపెన్ ఏఐ లాంటి ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో దీనిలో మనకు చాలా లార్జ్ డేటా సెట్స్ని యూజ్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ కాపీరైటెడ్ వర్క్స్, రైట్, టు ట్రైన్ దేర్ మోడల్స్. ఈ ఓపెన్ ఏఐ మనం చూసినట్లయితే మీరు చాలా మంది దీన్ని యూజ్ చేసే ఉంటారు. దీనిలో ఈవెన్ కాపీరైటెడ్ వర్క్స్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది, రైట్? సో ప్రస్తుతం ఇండియాలో అదేవిధంగా గ్లోబల్గా ఉన్న లీగల్ సిస్టమ్స్ కూడా ఈ కాపీరైట్ లా ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నాయి. కెన్ ఏఐ యూజ్ కాపీరైటెడ్ మెటీరియల్ వితౌట్ కన్సెంట్? డస్ ట్రైనింగ్ వైలేట్ ఐపీ లా? ఇది ఇక్కడ ఉన్న క్వశ్చన్. ఈ ఏఐ ఏదైతే ఉందో ఇది కాపీరైటెడ్ మెటీరియల్ని కన్సెంట్ లేకుండా యూజ్ చేయొచ్చా? అండ్ ఈ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో ఇది మన ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఐపీ లాని వైలేట్ చేస్తుందా అనేది ఇక్కడ క్వశ్చన్. అండ్ ఇండియాలో ఉన్న కోడ్స్ అదేవిధంగా యూఎస్లో ఉన్న కోడ్స్ ఏంటంటే ఈ ఏఐ ట్రైనింగ్ కాపీరైటెడ్ కంటెంట్ని యూజ్ చేయడం అనేది డస్ ఇట్ ఫాల్ అండర్ ఫెయిర్ యూజ్, ఎడ్యుకేషనల్ ఎక్సెప్షన్ ఆర్ అన్ఆథరైజ్డ్ కాపీయింగ్? సో ఈ విధంగా ఏఐలో మీరు ఓపెన్ ఏఐ యూజ్ చేసి ఉంటారు. సో దానిలో మీరు చూసినట్లయితే కాపీరైటెడ్ కంటెంట్ కూడా కొంతవరకు అవైలబుల్గా ఉంటుంది. సో ఆ విధంగా అటువంటి కంటెంట్ని మనం ఈ ఏఐ యూజ్ చేస్తున్నప్పుడు దాన్ని మనం ఫెయిర్ యూజ్ కిందకి తీసుకోవాలా లేదా ఎడ్యుకేషనల్ ఎక్సెప్షన్ అని దానికి ఎక్సెప్షన్ ఇవ్వాల్సి ఉంటుందా లేదా అది మనకు అన్ఆథరైజ్డ్ కాపీయింగ్ కిందకు వస్తుందా అనేది దీనికి సంబంధించి ఇండియాలో అదేవిధంగా యుఎస్లో చాలా కోర్ట్స్ డిఫరెంట్ కేసెస్ అనేవి దీని మీద రిజిస్టర్ అవడం జరుగుతుంది. దే ఆర్ హియరింగ్ దీస్ కేసెస్. సో ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్.
సో ఈ జనరేటివ్ ఏఐ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ క్లాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ దట్ కెన్ క్రియేట్ న్యూ కంటెంట్. సో జనరేటివ్ ఏఐ అంటే ఏంటంటే ఇది ఒక క్లాస్ ఆఫ్ ఏఐ సిస్టమ్. దీంట్లో ఏంటంటే కొత్త కంటెంట్ ని క్రియేట్ చేయడం జరుగుతుంది. లైక్ టెక్స్ట్ అయి ఉండొచ్చు, ఇమేజెస్, మ్యూజిక్, కోడ్ లేదా వీడియో. సో దాట్ ఈస్ బేస్డ్ ఆన్ ప్యాటర్న్స్ లెర్న్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ డేటా. సో ఆల్రెడీ దాని దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ డేటా ఏదైతే ఉంటుందో దానిలో నేర్చుకున్న ప్యాటర్న్ ప్రకారం మనకు కొత్తగా టెక్స్ట్, ఇమేజెస్, మ్యూజిక్ ఇటువంటివి క్రియేట్ చేయడం జరుగుతుంది. హౌ ఇట్ వర్క్స్. సో ఇది ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం. ఇది ఎల్ఎల్ఎంస్ ని యూజ్ చేస్తుంది, అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ and deep learning algorithms. So these are, it is trained on massive data sets like books, articles, code, images. సో వీటి ద్వారా ఇది ఈ ఎల్ఎల్ఎంస్ ని అదేవిధంగా డీప్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ రిట్రీవింగ్ ప్రీ ఎగ్జిస్టింగ్ కంటెంట్, ఇట్ జనరేట్స్ ఒరిజినల్ అవుట్పుట్స్ దట్ రిసెంబుల్ హ్యూమన్ క్రియేటెడ్ మెటీరియల్. సో ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ అంటే ఆల్రెడీ ఉన్న కంటెంట్ ని రిట్రీవ్ చేయడానికి బదులుగా ఇది ఏం చేస్తుందంటే ఒరిజినల్ అవుట్పుట్స్ నే జనరేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇవి హ్యూమన్ క్రియేటెడ్ మెటీరియల్ ని రిజెంబుల్ చేస్తున్నాయి. ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకు చాట్ జీపీటీలో మీరు టెక్స్ట్ జనరేషన్ చూసుంటారు, లేదా డాల్ ఈలో ఇమేజ్ జనరేషన్, జిట్హబ్ కోపైలట్లో కోడ్ సజెషన్స్, జూక్ బాక్స్లో ఏఐ జనరేటెడ్ మ్యూజిక్. ఇవి దీని యొక్క ఎగ్జాంపుల్స్. సో అప్లికేషన్స్ ఆఫ్ జనరేటివ్ ఏఐ వీటిని ఏ సెక్టర్స్లో యూస్ చేస్తారో చూద్దాం. ఎడ్యుకేషన్ సెక్టర్లో, హెల్త్ కేర్, ఫైనాన్స్, ఎంటర్టైన్మెంట్ అండ్ మీడియా, వర్చువల్ అసిస్టెంట్, గేమింగ్, కంటెంట్ క్రియేషన్ అండ్ సైబర్ సెక్యూరిటీలో కూడా ఈ జనరేటివ్ ఏఐని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇటువంటివన్నీ మనకు రీసెంట్గా కొన్ని ఇయర్స్ నుండి చాలా ఎక్కువగా న్యూస్లో వింటున్న బజ్ వర్డ్స్. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ విత్ దీస్ టాపిక్స్. సో వీటికి సంబంధించి ఎప్పుడైనా మనకు ఆర్టికల్స్ లేదా ఎడిటోరియల్స్ వస్తున్నప్పుడు మీ దగ్గర ఉన్న కంటెంట్ని అప్డేట్ చేసుకోండి. దీనికి సంబంధించి మన దగ్గర ఆల్రెడీ ఉన్న లీగల్ ఫ్రేమ్వర్క్, అదేవిధంగా దాని యొక్క లిమిటేషన్స్ ఏంటో చూద్దాం. కాపీరైట్ యాక్ట్ 1957. సో ఇదేంటంటే ఇట్ ప్రొటెక్ట్స్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఐడియాస్, నాట్ ద ఐడియాస్ దెమ్సెల్వ్స్. సో ఐడియాస్ యొక్క ఎక్స్ప్రెషన్ ఇది ప్రొటెక్ట్ చేస్తుంది కానీ ఆ ఐడియాస్ ని కాదు, రైట్? సో దెర్ ఇస్ అ స్మాల్ డిఫరెన్స్ హియర్, రిమెంబర్ దిస్. సో దెర్ ఇస్ నో ఎక్స్ప్లిసిట్ మెన్షన్ ఆఫ్ ఏఐ ఆర్ మెషిన్ జనరేటెడ్ వర్క్స్. సో దీని గురించి క్లియర్గా దీనిలో అయితే మెన్షన్ చేయలేదు ఏఐ లేదా మెషిన్ జనరేటెడ్ వర్క్స్ గురించి. సో దీనిలోని సెక్షన్ 2D ఏమంటుందంటే ఆథర్ని హ్యూమన్ అని డిఫైన్ చేస్తుంది. సో ఇది ఏఐ అవుట్పుట్స్కి ఇది అప్లికబుల్ అవ్వదు. దెన్ సెక్షన్ 52 కొన్ని ఎక్సెప్షన్స్ ఇస్తుంది, లైక్ ప్రైవేట్ యూజ్ అండ్ ఎడ్యుకేషన్, బట్ డస్ నాట్ కవర్ ఏఐ ట్రైనింగ్. సో కరెంట్ స్టేటస్ మనం చూసినట్లయితే మనకు ఒక డెడికేటెడ్ ఏఐ కాపీరైట్ లా అనేది అయితే లేదు. సో కోడ్స్ ఏవైతే ఇప్పుడు కేసెస్ని వింటున్నాయో ఆన్ ఎల్ఎల్ఎం ట్రైనింగ్ డేటా వితౌట్ కన్సెంట్, సో వీటిలో మనం చూసినట్లయితే ఎటువంటి ఏఐ కాపీరైట్ లా అనేది దానికి డెడికేటెడ్గా ఒక లా అయితే మన దగ్గర లేదు. ఎగ్జాంపుల్ ది హిందూ వర్సెస్ ఓపెన్ ఏఐ టైప్ సినారియోస్. సో ఇదొక ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. ఈ విధంగా కాపీరైటెడ్ కంటెంట్ని ఏఐ యూజ్ చేసుకోవడానికి సంబంధించి దీనికి సపోర్టివ్గా ఉన్న ఆర్గ్యుమెంట్స్, అదేవిధంగా అగెయిన్స్ట్గా ఉన్న ఆర్గ్యుమెంట్స్ చూద్దాం. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్స్ ఫర్ జనరేటివ్ ఏఐ యూజ్ ఆఫ్ కాపీరైటెడ్ కంటెంట్. టెక్నాలజికల్ లెర్నింగ్, నాట్ రీప్రొడక్షన్. సో ఈ ఏఐ మోడల్స్ ఏంటంటే ఆ ప్యాటర్న్స్ని నేర్చుకుంటాయి, రైట్? సో ఆ ప్రొటెక్టెడ్ కంటెంట్ ఏదైతే ఉందో కాపీరైటెడ్ కంటెంట్ దాన్ని ఎగ్జాక్ట్గా వెర్బటిమ్ అంటే వర్డ్ టు వర్డ్ రీప్రొడ్యూస్ చేయడం లేదు, కేవలం దాని యొక్క ప్యాటర్న్స్ని మాత్రమే ఇది నేర్చుకుంటుంది, రైట్? సో దిస్ మిమిక్స్ హ్యూమన్ లెర్నింగ్ ఫ్రమ్ బుక్స్ ఆర్ సాంగ్స్. సో ఇది ఏ విధంగా చేస్తుందంటే హ్యూమన్ బీయింగ్స్ ఏ విధంగా అయితే బుక్స్ నుండి, సాంగ్స్ నుండి లెర్న్ చేస్తారో, ఏదైతే నేర్చుకోవడం జరుగుతుందో ఆ విధంగా ఇట్ మిమిక్స్ హ్యూమన్ లెర్నింగ్. దెన్ ఇట్ ఈస్ నాన్ కమర్షియల్ ట్రాన్స్ఫర్మేటివ్ యూస్. ఈ డేటా ఏదైతే ట్రైనింగ్కి యూజ్ చేయడం జరుగుతుందో ఎస్పెషలీ అండర్ నాన్ ప్రాఫిట్ ఆర్ రీసెర్చ్ కాంటెక్స్ట్, దీన్ని మనం ట్రాన్స్ఫర్మేటివ్గా చూడాలి. ఇట్స్ అ డిఫెన్స్ అండర్ ఫెయిర్ యూజ్ అండ్ many jurisdictions. And access to knowledge and innovation. సో ఏఐని మనం ఈ విధంగా కాపీరైటెడ్ కంటెంట్ నుండి లిమిట్ చేసినట్లయితే ఇట్ మే స్టైఫల్ ఇన్నోవేషన్. సో దానివల్ల దాని యొక్క ఇన్నోవేషన్ తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా నాలెడ్జ్కి యాక్సెస్ని కూడా మనం రెస్ట్రిక్ట్ చేసినట్లు అవుతుంది, ఎస్పెషలీ ఫర్ స్మాలర్ ప్లేయర్స్.
దెన్ ఎగ్జిస్టింగ్ లీగల్ డాక్ట్రిన్స్ మే సఫైస్. కాపీరైట్ అనేది ఐడియాస్ని ప్రొటెక్ట్ చేయదు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, వాటి యొక్క ఎక్స్ప్రెషన్ని మాత్రమే ఇది ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఏఐ ఇఫ్ ఇట్ డజంట్ రెప్లికేట్ ద ఎక్స్ప్రెషన్, ఇట్ షుడెంట్ బి ఇన్ఫ్రింజింగ్. సో మనకున్న కాపీరైట్ లా ప్రకారం ఐడియాస్ని మనం ప్రొటెక్ట్ చేయం, ఐడియాస్ యొక్క ఎక్స్ప్రెషన్ని మాత్రమే ప్రొటెక్ట్ చేస్తాం. సో అటువంటి ఎక్స్ప్రెషన్ని ఏఐ రెప్లికేట్ చేయకుండా ఉన్నప్పుడు అది వైలేట్ చేసినట్టు అవ్వదు. దెన్ ఆప్ట్ అవుట్ మోడల్స్ ఆర్ అ మిడల్ గ్రౌండ్. ఓపెన్ ఏఐస్ ఆప్ట్ అవుట్ మెకానిజం ఏదైతే ఉందో, ఇది క్రియేటర్స్ని ఇట్ విల్ ఎనేబుల్ దెమ్ టు విత్ హోల్డ్ దేర్ కంటెంట్ ఫ్రమ్ ఫ్యూచర్ ట్రైనింగ్, బ్యాలెన్సింగ్ రైట్స్ అండ్ ఇన్నోవేషన్స్. సో ఓపెన్ ఏఐ ఈ విధంగా ఆప్ట్ అవుట్ మెకానిజంని ప్రొవైడ్ చేస్తుంది. దీని ద్వారా ఏంటంటే క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వారి యొక్క కంటెంట్ని ఫ్యూచర్ ట్రైనింగ్కి యూజ్ చేయకుండా విత్ హోల్డ్ చేసే అవకాశం ఉంటుంది. సో దాని ద్వారా మనకు రైట్స్ అదేవిధంగా ఇన్నోవేషన్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి. సో ఇవి మనకు ఏఐ కాపీరైటెడ్ కంటెంట్ని యూజ్ చేసుకోవడానికి సపోర్టివ్గా ఉన్న ఆర్గ్యుమెంట్స్. సో ఇప్పుడు దీనికి అగేన్స్ట్గా ఉండే ఆర్గ్యుమెంట్స్ ఏంటో చూద్దాం. సో ఆర్గ్యుమెంట్స్ అగేన్స్ట్ జనరేటివ్ ఏఐ యూజ్. ఫస్ట్ ఇస్ కాపీరైట్ ఇన్ఫ్రించ్మెంట్. సో ఆబ్వియస్లీ మనకు ప్రొటెక్టెడ్ కంటెంట్ని కన్సెంట్ లేకుండా యూజ్ చేసినప్పుడు అది ఆ క్రియేటర్ యొక్క లీగల్ అదేవిధంగా ఎకనామిక్ రైట్స్ని వైలేట్ చేసినట్లు అవుతుంది. దెన్ నో ఫెయిర్ యూజ్ ప్రొటెక్షన్ ఇన్ ఇండియా. ఇండియాలో మనకున్న కాపీరైట్ లా ఏదైతే ఉందో దీనిలో మనకు యుఎస్లో ఉన్నట్టుగా ఫెయిర్ యూజ్ డాక్ట్రిన్ అనేది లేదు. దెన్ ఇట్ అండర్మైన్స్ హ్యూమన్ క్రియేటర్స్. ఈ ఏఐ జనరేటెడ్ అవుట్పుట్స్ వలన ఒరిజినల్ హ్యూమన్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో ఎస్పెషలీ క్రియేటివ్ ఇండస్ట్రీస్లో వీరిని ఈ ఏఐ రిప్లేస్ చేసే అవకాశం ఉంది. దెన్ ఇట్ ఫేవర్స్ బిగ్ టెక్. ఇది పెద్ద ఏఐ ఫర్మ్స్ ఏవైతే ఉంటాయో వీటికి చిన్న చిన్న ప్లేయర్స్ అండ్ ఇండివిజువల్ ఆర్టిస్ట్ పైన అన్ఫేర్ అడ్వాంటేజ్ని ఇస్తుంది. దెన్ ఎథికల్ కన్సర్న్స్. సో it raises issues about machine creation without understanding, blurring the line between genuine creativity and algorithmic reproduction. సో ఈ ఏఐ ఏదైతే కంటెంట్ని క్రియేట్ చేయడం జరుగుతుందో అది వితౌట్ అన్ అండర్స్టాండింగ్ మెషిన్ దీన్ని క్రియేట్ చేస్తుంది, రైట్? సో దీనివల్ల ఏమవుతుంది, జెన్యున్గా ఉండే క్రియేటివిటీకి ఆల్గరిథమిక్ రీప్రొడక్షన్కి మధ్య డిఫరెన్స్ అనేది లేకుండా పోతుంది. సో ఇది జనరేటివ్ ఏఐ కాపీరైటెడ్ కంటెంట్ని యూజ్ చేయడానికి అగెయిన్స్ట్గా ఉన్న ఆర్గ్యుమెంట్స్. ఫైనలీ, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? జ్యుడిషియల్ క్లారిఫికేషన్. కాపీరైట్ ఇష్యూ ఉన్నప్పుడు ఏఐ యొక్క ట్రైనింగ్ లిమిట్స్ ఎంతవరకు ఉంటాయనేది ప్రస్తుతం మనకున్న లాస్లో కోర్ట్స్ ఇంటర్ప్రిట్ చేసి దీన్ని డిఫైన్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఆప్ట్ అవుట్ ఆర్ లైసెన్సింగ్ ఫ్రేమ్వర్క్. సో ఈ ఆప్ట్ అవుట్ ఆప్షన్ ఏదైతే మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నామో దీన్ని మనం మ్యాండేట్ చేయాలి ఆర్ లైసెన్సింగ్ మోడల్స్ని ప్రొవైడ్ చేయాలి ఫర్ ద క్రియేటర్స్, సో దాట్ క్రియేటర్స్ వారి యొక్క కంటెంట్ని ఎంతవరకు యూజ్ చేసుకోవచ్చు అనే దానిపైన వారికి ఒక కంట్రోల్ అనేది ఉంటుంది. దెన్ లీగల్ ఫ్రేమ్వర్క్స్. మనకున్న ఇండియన్ కాపీరైట్ యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం అమెండ్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని సవరించి what we'll do is we'll explicitly address AI and LLM రిలేటెడ్ యూజ్ కేసెస్. సో ఇటువంటి కేసెస్ని అడ్రస్ చేయడానికి స్పెసిఫిక్గా కొన్ని ప్రొవిజన్స్ ఉండేలా ఈ యాక్ట్ని మనం అమెండ్ చేయాల్సి ఉంటుంది. దెన్ హ్యూమన్ వర్సెస్ మెషిన్ క్రియేషన్ డిస్టింక్షన్. సో ఈ ఏఐ జనరేటెడ్ కంటెంట్ అదేవిధంగా హ్యూమన్స్ రాసిన లేదా క్రియేట్ చేసిన కంటెంట్ ఏదైతే ఉంటుందో వీటి రెండింటి మధ్య ఒక లీగల్ డిఫరెన్షియేషన్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేయాలి. దెన్ ట్రాన్స్పరెన్సీ బై ఏఐ ప్లాట్ఫామ్స్. సో ఈ ఏఐ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వాటి యొక్క ట్రైనింగ్ డేటా సోర్సెస్ని డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది, సో దాట్ ఇట్ కెన్ ఆల్సో ప్రివెంట్ మిస్ అట్రిబ్యూషన్. సో ఇది ఈ ఇష్యూకి సంబంధించిన సొల్యూషన్. సో మన నెక్స్ట్ ఎడిటోరియల్, హౌ ఇస్ సైబర్ బులియింగ్ టాకిల్డ్ అండర్ ద లా. సిలబస్ మ్యాపింగ్ చూసినట్లయితే ఇది మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, ఛాలెంజెస్ టు ప్రైవసీ అండ్ డిజిటల్ రెగ్యులేషన్ ఐటీ యాక్ట్ కిందకు వస్తుంది. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే రీసెంట్గా మనకు కొన్ని ఇన్సిడెంట్స్ చూసాం, లైక్ ఆన్లైన్ అబ్యూస్ ఆఫ్ హిమాన్షి నర్వాల్, వైఫ్ ఆఫ్ స్లెయిన్ నేవీ ఆఫీసర్ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్. సో ఈ ఇష్యూ లేదా ఇన్సిడెంట్ మనం చూసాం. సో it has raised serious concerns about cyberbullying, especially on social media. సో రీసెంట్ టైమ్స్లో మనకు సోషల్ మీడియాలో ఈ సైబర్ బులియింగ్ ఇష్యూస్ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అండ్ రీసెంట్గా జరిగిన ఈ మేజర్ ఇన్సిడెంట్ ఏంటంటే
నేవీ ఆఫీసర్ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ గారి వైఫ్కి సంబంధించి ఈ ఆన్లైన్ అబ్యూస్ అనేది జరిగింది. సో ఇండియా ల్యాక్స్ అ డెడికేటెడ్ లా స్పెసిఫికలీ టార్గెటింగ్ సైబర్ బులింగ్. సో ఈ సైబర్ బులింగ్ ని టార్గెట్ చేసే విధంగా మన దగ్గర ఒక డెడికేటెడ్ లా అయితే లేదు. సో ప్రస్తుతం మనకున్న ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అండర్ భారతీయ న్యాయ సంహిత 2023 అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ఇవి కేవలం మనకు పార్షియల్ ప్రొటెక్షన్ ని మాత్రమే ఇస్తున్నాయి. అండ్ ఢిల్లీ హైకోర్ట్ అండ్ అదర్ బెంచెస్ they have been involved in cases seeking removal of abusive content, triggering debates on censorship, free speech and data protection. సో ఢిల్లీ హైకోర్టులో అదేవిధంగా అదర్ బెంచెస్ ఏవైతే ఉన్నాయో వీటిలో మనకు డిఫరెంట్ కేసెస్ అనేవి రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అబ్యూజివ్ కంటెంట్ని రిమూవ్ చేయడం అండ్ సెన్సార్షిప్ పైన డిబేట్స్ అండ్ అదేవిధంగా ఫ్రీ స్పీచ్ అండ్ డేటా ప్రొటెక్షన్ దీనికి సంబంధించి డిఫరెంట్ కేసెస్ అనేవి ఈ కోర్ట్స్లో నడుస్తున్నాయి. సో ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. అసలు ఈ సైబర్ బులియింగ్ అంటే ఏంటి, ఇటువంటి టర్మినాలజీస్ యొక్క డెఫినేషన్ మనకి తెలిసి ఉండాలి. సో సైబర్ బులియింగ్ ఏంటంటే డిజిటల్ టెక్నాలజీస్ అంటే ఇంటర్నెట్, సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్ఫామ్స్, ఈమెయిల్స్ లేదా ఆన్లైన్ ఫోరమ్స్ని యూజ్ చేసుకొని ఎవరినైనా హెరాస్ చేయడం, థ్రెటన్ చేయడం, హ్యూమిలియేట్ చేయడం లేదా ఇండివిజువల్స్ని ఇంటిమిడేట్ చేయడం అండ్ దాట్ టు ఆఫెన్ రిపీటెడ్లీ అండ్ డెలిబరేట్లీ. సో కావాలని ఒక పర్సన్ని రిపీటెడ్గా ఇటువంటి సోషల్ మీడియా లేదా మెసేజింగ్ ప్లాట్ఫామ్స్ లాంటివి యూజ్ చేసుకుని హెరాస్ చేయడం, థ్రెటన్ చేయడం లాంటి వాటి దాన్నే మనం సైబర్ బులియింగ్ అంటాం. సో దీని యొక్క కీ ఫీచర్స్ ఏంటంటే ఆన్లైన్ అబ్యూజ్ ఆర్ హెరాస్మెంట్ అంటే అబ్యూజివ్ మెసేజెస్ని పంపించడం అండ్ డెరిగేటరీ కంటెంట్ని పోస్ట్ చేయడం, అదేవిధంగా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేయడం, ఇవన్నీ కూడా సైబర్ బులియింగ్ కిందకి వస్తాయి. దెన్ అనానిమిటీ ఆఫ్ పర్పెట్రేటర్స్. ఈ అఫెండర్స్ ఎవరైతే ఉంటారో వీరు ఎక్కువగా ఫేక్ ప్రొఫైల్స్ని యూజ్ చేస్తారు లేదా అనానిమస్ అకౌంట్స్ని యూజ్ చేస్తారు. అంటే వారి యొక్క ఐడెంటిటీ తెలియకుండా ఈ విధంగా ఫేక్ ప్రొఫైల్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో దాట్ ఈస్ సైబర్ బులియింగ్. హోప్ యూ హావ్ అండర్స్టూడ్ దిస్. సైబర్ బులియింగ్ యొక్క డెఫినేషన్ అండ్ దాని యొక్క ఫీచర్స్ చూసాం. సో ఇప్పుడు దాని యొక్క ఫార్మ్స్ చూద్దాం. ఫస్ట్ ఇస్ ట్రోలింగ్. ట్రోలింగ్ అంటే ఏంటంటే ప్రొవోకింగ్ ఆర్ ఇన్సల్టింగ్ టార్గెట్స్ ఆన్లైన్. సో కొంతమంది పర్సన్స్ని టార్గెట్ చేసి వాళ్ళని ప్రొవోక్ చేసే విధంగా లేదా వారిని ఇన్సల్ట్ చేసే విధంగా మనకి ట్రోలింగ్ అనేది చేయడం. దెన్ డాక్సింగ్. ఈ టర్మ్ కూడా మనకి ఎక్కువగా రీసెంట్ టైమ్స్లో న్యూస్లో చూస్తున్నాం. దట్ ఈస్ పబ్లిషింగ్ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ వితౌట్ కన్సెంట్. డాక్సింగ్ అంటే మనకు పబ్లిక్ పర్సన్స్ అయినప్పటికీ లేదా ఎనీ ఇండివిజువల్కి సంబంధించి కొంతవరకు ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రైవేట్ లైఫ్ అనేది ఉంటుంది. సో ఆ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ని ఆ పర్సన్ యొక్క కన్సెంట్ లేకుండా పబ్లిష్ చేయడమే డాక్సింగ్. దెన్ సైబర్ స్టాకింగ్. రిపీటెడ్ డిజిటల్ సర్వీలెన్స్ ఆర్ మెసేజింగ్. సో మనకి జనరల్గా స్టాకింగ్ అంటే ఏంటో తెలుసు. సైబర్ స్టాకింగ్ ఏంటంటే రిపీటెడ్గా ఒక పర్సన్ పైన డిజిటల్ సర్వీలెన్స్ పెట్టడం, వాళ్ళని మెసేజ్ చేయడం రిపీటెడ్గా. సో ఈ విధంగా సైబర్ స్టాకింగ్ అంటే ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకుని స్టాక్ చేయడం. దెన్ మార్ఫింగ్. మార్ఫింగ్ అంటే ఒక పర్సన్ యొక్క ఇమేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని చేంజ్ చేసి ఆల్టర్ చేసి ఆ పర్సన్స్ని డీఫేమ్ చేయడం లేదా హ్యూమిలియేట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ సైబర్ బులియింగ్. దెన్ డిస్ప్రపోర్షనేట్ ఇంపాక్ట్ ఆన్ విమెన్ అండ్ చిల్డ్రన్. సో ఈ సైబర్ బులియింగ్ యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఎవరి మీద పడుతుందంటే విమెన్ పైన, చిల్డ్రన్ పైన. సో మనకి ఇప్పటివరకు చేసిన డిఫరెంట్ స్టడీస్ చూసినట్లయితే ఎక్కువగా విమెన్, మైనారిటీస్ అండ్ టీనేజ్లో ఉన్నవారు ఎక్కువగా ఇటువంటి టార్గెటెడ్ అబ్యూస్కి వల్నరబుల్గా ఉన్నారు. దెన్ బార్డర్లెస్ అండ్ కంటిన్యూస్. ఆఫ్లైన్ బులియింగ్ లా కాకుండా ఈ ఆన్లైన్ బులియింగ్ అనేది ఎప్పుడైనా ఎనీ టైం జరగచ్చు, ఎనీవేర్ ఎక్కడైనా జరగచ్చు. సో దీనివల్ల ఏంటంటే దీని నుండి ఎస్కేప్ అవ్వడం చాలా కష్టం. అదేవిధంగా దీన్ని రిపోర్ట్ చేయడం కూడా కొంతవరకు కష్టంగా ఉంటుంది. ఎందుకంటే చాలా అనానిమిటీ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది, లైక్ యూజింగ్ ఫేక్ ప్రొఫైల్స్ ఎట్సెట్రా. దెన్ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్స్. ఢిల్లీ హైకోర్ట్ ఫిబ్రవరి 2024. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఒక ఉమెన్ ఒక పొలిటికల్ లీడర్ని క్రిటిసైజ్ చేయడం జరిగింది. సో ఆ లేడీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ని రివీల్ చేయడం జరిగింది. సో అటువంటి రివీల్ చేసే ట్వీట్స్ అన్నీ కూడా రిమూవ్ చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆర్డర్ చేసింది, రైట్. సో దీని ద్వారా ఏంటంటే ఒక సపరేట్ లా లేనప్పటికీ కూడా డాక్సింగ్ అనే దాన్ని ఒక సీరియస్ హార్మ్గా రికగ్నైజ్ చేయడం జరిగింది, రైట్. సో డాక్సింగ్ అంటే చూసాం మనం, ఒక పర్సన్ యొక్క
ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ని వారి యొక్క కన్సెంట్ లేకుండా పబ్లిష్ చేయడం. దెన్ సుప్రీం కోర్ట్ ఆన్ సెక్షన్ 69A. సో ఇదొక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్. రిమెంబర్ దిస్, శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో దీనిపైన కూడా ప్రీవియస్ ఇయర్స్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది వేరియస్ ఎగ్జామ్స్లో. సో శ్రేయా సింఘాల్ కేసులో ఏంటంటే ఇట్ హాస్ అప్హెల్డ్ ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ బట్ ఎంఫసైజ్డ్ ట్రాన్స్పరెన్సీ అండ్ ప్రొసీజరల్ ఫెయిర్నెస్. దెన్ కోర్ట్ స్ట్రగ్లింగ్ విత్ డెఫినిషన్స్. సో జ్యుడిషియరీ ఏంటంటే ఎప్పుడు కూడా ఈ డెఫినేషన్స్తో కొంతవరకు ఇష్యూ రావడం జరుగుతుంది. ఎందుకంటే హేట్ స్పీచ్, ట్రోలింగ్ అండ్ ఫెయిర్ క్రిటిసిజం ఏదైతే ఉందో వీటి మధ్య డిఫరెన్షియేషన్ అనేది కష్టంగా ఉంటుంది అకార్డింగ్ టు ద కరెంట్ లాస్. సో మనకు ప్రస్తుతం ఉన్న లాస్ ప్రకారం వీటి మధ్య డిఫరెన్షియేట్ చేయడం అనేది జ్యుడిషియరీకి కొంతవరకు కష్టంగా ఉంటుంది. సో ఇటువంటి సైబర్ బులింగ్ని ట్యాకిల్ చేయడానికి ఇండియాలో ప్రస్తుతం మనకున్న లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఏంటో చూద్దాం. భారతీయ న్యాయ సంహిత 2023. సో దీనిలో మనకున్న రెలవెంట్ ప్రొవిజన్స్ ఏంటంటే ఒకటి సెక్షన్ 74, రెండు సెక్షన్ 75. సెక్షన్ 74 ఏంటంటే అసాల్ట్ ఆన్ ఎ ఉమెన్ ఇంటెండెడ్ టు అవుట్రేజ్ మోడెస్టీ, అండ్ సెక్షన్ 75 సెక్షువల్ హెరాస్మెంట్, అండ్ సెక్షన్ 351 క్రిమినల్ ఇంటిమిడేషన్. దెన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000. సో దీనిలో ఉన్న రెలవెంట్ ప్రొవిజన్స్ ఏంటంటే సెక్షన్ 66C ఐడెంటిటీ థెఫ్ట్, దెన్ 66D ఇంపర్సనేషన్ యూజింగ్ కంప్యూటర్ రిసోర్సెస్, దెన్ సెక్షన్ 67 అబ్సీన్ కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆన్లైన్గా ట్రాన్స్మిట్ చేయడం, దెన్ సెక్షన్ 69A హార్మ్ఫుల్ కంటెంట్కి యాక్సెస్ని బ్లాక్ చేయడం, దెన్ సెక్షన్ 79(3)B ఇట్ ఎగ్జామ్స్ ఇంటర్మీడియరీస్ అన్లెస్ దే ఫెయిల్ టు యాక్ట్ ఆన్ అన్లాఫుల్ యాక్ట్స్. దెన్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023. సో ఈ డిపిడిపి యాక్ట్ కూడా మనకి రీసెంట్ టైమ్స్లో చాలా ఎక్కువగా న్యూస్లో ఉంటుంది. సో యూ హ్యావ్ టు బీ అవేర్ ఆఫ్ దిస్. సో దీనిలో ఏంటంటే పర్సనల్ డేటాని ఏ విధంగా హ్యాండిల్ చేయాలనే దాన్ని రెగ్యులేట్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ దాట్ విచ్ ఇస్ పబ్లిక్లీ అవైలబుల్. సో కొంతమంది పబ్లిక్ ఫిగర్స్కి సంబంధించిన డేటా అనేది కొంతవరకు పబ్లిక్గా అవైలబుల్గా ఉంటుంది, వారి యొక్క పర్సనల్ డేటా కూడా. సో ఆ విధంగా పబ్లిక్గా అవైలబుల్గా ఉన్న డేటా ఆర్ ఎనీ అదర్ ప్రైవేట్ డేటా, సో ఈ విధంగా ఉండే పర్సనల్ డేటాని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, దీన్ని ఈ యాక్ట్ రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. సో దీని యొక్క మేజర్ ఎయిమ్ ఏంటంటే పర్సనల్ డేటా యొక్క మిస్యూజ్ని ప్రివెంట్ చేయడం, బట్ ఇట్ ల్యాక్స్ స్పెసిఫిక్ అప్లికేషన్ టు సైబర్ బులింగ్ ఆర్ డాక్సింగ్. సో పర్సనల్ డేటాని మిస్యూజ్ చేయకుండా ప్రివెంట్ చేయడమే దీని యొక్క ఆబ్జెక్టివ్. కానీ దీనిలో మనకు సైబర్ బులింగ్ ఆర్ డాక్సింగ్కి సంబంధించి స్పెసిఫిక్గా ఎటువంటి ప్రొవిజన్స్ అనేవి లేవు. సో ఇది మనకు ప్రస్తుతం ఉన్న ఫ్రేమ్వర్క్. సో ఈ విధంగా మనకు ప్రస్తుతం ఏదైతే ఫ్రేమ్వర్క్ ఉందో దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. సో ఆ లిమిటేషన్స్ ఏంటో చూద్దాం. నో డెఫినేషన్ ఆఫ్ సైబర్ బులియింగ్. సో ఇండియన్ లాస్లో దీనిలో కూడా మనకు క్లియర్గా ఎక్స్ప్లిసిట్గా సైబర్ బులియింగ్ని డిఫైన్ చేయలేదు. అదేవిధంగా ఇదొక డిస్టింక్ట్ అఫెన్స్ అని కూడా దీన్ని డిఫైన్ చేయడం జరగలేదు, అదేవిధంగా పీనలైజ్ చేయడం కూడా జరగలేదు. అంటే దీనికి సంబంధించి పెనాల్టీ లేదా పనిష్మెంట్ అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరగలేదు. దెన్ ఫ్రాగ్మెంటెడ్ అండ్ ఇండైరెక్ట్ ప్రొవిజన్స్. ఈ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ స్ప్రెడ్ అక్రాస్ లాస్ meant for general crime or IT violations, not tailored for online abuse. So ఇవి ఇండైరెక్ట్ గా ప్రొవిజన్స్ ఉన్నాయి అంతే. దెన్ హై థ్రెషోల్డ్ ఫర్ యాక్షన్. లీగల్ రెమెడీస్ ఇట్ ఆఫెన్ రిక్వైర్స్ ప్రూఫ్ ఆఫ్ ఇంటెంట్, harm or repeated conduct, which is hard to establish in anonymous online spaces. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం సోషల్ మీడియా తీసుకున్నట్లయితే అనానిమస్గా కొంతమంది ఫేక్ ప్రొఫైల్స్ ఇవి యూజ్ చేయడం జరుగుతుంది. సో అటువంటి సిచ్యుయేషన్స్లో ప్రూఫ్ ఆఫ్ ఇంటెంట్, ఏ ఇంటెంట్తో ఏ ఉద్దేశంతో ఇటువంటి అబ్యూస్ చేయడం జరిగింది లేదా హామ్ ఏ విధంగా జరిగింది, వారి యొక్క రిపీటెడ్ కాండక్ట్, వీటన్నిటినీ కూడా మనం ఎస్టాబ్లిష్ చేయడం అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. దెన్ జెండర్డ్ అండ్ మైనారిటీ ఇంపాక్ట్ ఓవర్లుక్. మనకున్న ప్రొటెక్టివ్ అండ్ ప్రివెంటివ్ మెకానిజమ్స్లో ఏదైతే విమెన్ అండ్ మైనారిటీస్ పైన ఎక్కువగా ఇంపాక్ట్ పడుతుందో దాన్ని మనం అడ్రస్ చేయడం లేదు. దెన్ అంబిగ్విటీ ఇన్ టేక్ డౌన్ అండ్ సెన్సార్షిప్ పవర్స్. సెక్షన్ 69A అనేది కొంతవరకు వేగ్గా ఉంది, అంటే అంత క్లారిటీ లేకుండా ఉంది, అదేవిధంగా ఒపేక్గా ఉంది, అంటే ట్రాన్స్పరెన్సీ తక్కువగా ఉంది, విత్ పొటెన్షియల్ ఫర్ మిస్యూజ్ ఆర్ ఓవర్ సెన్సర్షిప్. సో ఆ విధంగా ఈ సెక్షన్ క్లియర్గా లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మిస్యూజ్ జరిగే అవకాశం ఉంది, దాంతో పాటుగా ఓవర్ సెన్సర్షిప్ కూడా జరిగే అవకాశం ఉంది.
దెన్ సెక్షన్ 79(3)(b), దీనిలో అన్లాఫుల్ యాక్ట్స్ వీటిని క్లియర్గా డిఫైన్ చేయలేదు. సో దిస్ వీకెండ్స్ ఇంటర్మీడియరీ లయబిలిటీ స్టాండర్డ్స్. Finally, what is the way forward? Enact a dedicated cyberbullying law. సో సైబర్ బులింగ్కి సంబంధించి ఒక డెడికేటెడ్ లా అనేది మనం ఎనాక్ట్ చేయాల్సి ఉంటుంది. సో దానిలో భాగంగా మనం ఈ సైబర్ బులింగ్, డాక్సింగ్ అండ్ ఆన్లైన్ అబ్యూస్ వీటిని క్లియర్గా డిఫైన్ చేయాలి, అలాంగ్ విత్ క్లియర్ పెనాల్టీస్. సో ఇటువంటి ప్రొవిజన్స్ని వైలేట్ చేసినప్పుడు ఎటువంటి పెనాల్టీస్ ఉంటాయనేది కూడా మనం క్లియర్గా మెన్షన్ చేయాలి. లైక్ న్యూజిలాండ్స్ హార్మ్ఫుల్ డిజిటల్ కమ్యూనికేషన్స్ యాక్ట్ ఆఫ్ 2015. సో డిఫరెంట్ ఇష్యూస్కి సంబంధించి మనం గ్లోబల్గా రిఫరెన్సెస్ చూస్తాం. డిఫరెంట్ కంట్రీస్ అటువంటి ఇష్యూ వచ్చినప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాయి, వేరే కంట్రీస్లో ఏ విధమైన లాస్ ఆర్ ప్రొవిజన్స్ ఉన్నాయని. సో ఇక్కడ మనం న్యూజిలాండ్ యొక్క ఎగ్జాంపుల్ని కన్సిడర్ చేయొచ్చు. దెన్ ఎస్టాబ్లిష్ అ రెగ్యులేటరీ అథారిటీ. సో ఒక ఇండిపెండెంట్ సైబర్ సేఫ్టీ బాడీని మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది, లైక్ ఆస్ట్రేలియాస్ ఈ సేఫ్టీ కమిషనర్. సో దీని ద్వారా ఏంటంటే మనం ఇటువంటి ఇష్యూస్ని మానిటర్ చేయడం అండ్ ఎన్ఫోర్స్ టేక్ డౌన్స్ విత్ ఇన్ 24 to 48 hours. దెన్ మ్యాండేట్ ప్లాట్ఫామ్ అకౌంటబిలిటీ. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో గ్రీవెన్స్ రిడ్యూసల్ సిస్టమ్స్ని ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా ఏఏ మోడరేషన్ టూల్స్ అండ్ చైల్డ్ సేఫ్టీ ప్రోటోకాల్ని కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. దెన్ స్ట్రెంథెన్ అండ్ అమెండ్ ఎగ్జిస్టింగ్ లాస్. సో ప్రస్తుతం మనకున్న లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అమెండ్ చేయాలి, లైక్ ఐటీ యాక్ట్ అండ్ బిఎన్ఎస్, రైట్. సో దీనిలో మనం ఆన్లైన్ స్పెసిఫిక్ హార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని, ఐడెంటిటీ మిస్యూజ్, అదేవిధంగా ఇమేజ్ బేస్డ్ యూజ్ ఏదైతే ఉంటుందో వీటన్నిటినీ కూడా మనం దీనిలో మెన్షన్ చేసి ఈ లాస్ని అమెండ్ చేసి వాటిని ఇంకా స్ట్రెంథన్ చేయాల్సి ఉంటుంది. దెన్ లాంచ్ టార్గెటెడ్ డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్స్. సో నేషన్ వైడ్గా మనం ఈ సైబర్ హైజీన్, రిపోర్టింగ్ టూల్స్, అదేవిధంగా మెంటల్ హెల్త్కి సంబంధించి అవేర్నెస్ని పెంచే విధంగా కొన్ని డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్స్ అనేవి మనం ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఈ ఇష్యూకి సంబంధించిన వే ఫార్వర్డ్. మన నెక్స్ట్ ఆర్టికల్ టఫ్ టైమింగ్. సో యాజ్ పర్ సిలబస్ మ్యాపింగ్ ఇది మనకు జిఎస్ పేపర్ 3, Achievements of Indian Space Technology, Indigenization of Technology and Development of New Technology, Security Challenges and Their Management, Role of External State or Non-State Actors in Internal Security, ఈ టాపిక్స్ కిందకు వస్తుంది. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఇస్రో యొక్క పిఎస్ఎల్వి C61 మిషన్ EOS-09 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ని ఆర్బిట్లోకి ప్లేస్ చేయడంలో ఫెయిల్ అయింది. సో ఈ మిషన్ ఏంటంటే it was intended for civilian and defense surveillance with capabilities like all-weather radar imaging. So ఇటువంటి ఫెయిల్యూర్ వల్ల ఏమవుతుందంటే ఇట్ హైలైట్స్ అ డీపర్ ఇష్యూ, ఇస్రోస్ overstretched resources and urgent need to support its military oriented satellite programs. ఎందుకంటే మనకి ఎస్పెషల్గా రీసెంట్ టైమ్స్లో రీజనల్ టెన్షన్స్ అనేవి మనకు ఇంక్రీజ్ అయ్యాయి, అదేవిధంగా సర్వీలెన్స్ డిమాండ్స్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. సో ఇటువంటి టైంలో మనకు ఈ విధమైన మిలిటరీ ఓరియంటెడ్ శాటిలైట్ ప్రోగ్రామ్స్ చాలా స్ట్రెంథన్ చేయాల్సి ఉంటుంది. పిఎస్ఎల్వికి సంబంధించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ చూద్దాం. పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. సో ఇది ఇస్రో డెవలప్ చేసిన ఇండిజినస్గా డెవలప్ చేసిన ఒక లాంచ్ వెహికల్. సో ఇదేంటంటే మనకు పోలార్ సన్ సింక్రోనస్, అదేవిధంగా లో ఎర్త్ ఆర్బిట్స్లో శాటిలైట్స్ని డెలివర్ చేయడానికి డిజైన్ చేసిన ఒక లాంచ్ వెహికల్. సో దీన్ని ఇండియా యొక్క మోస్ట్ రిలయబుల్ లాంచ్ వెహికల్గా చెప్తాం. అండ్ దీనికి ఆల్మోస్ట్ 50 సక్సెస్ఫుల్ లాంచెస్ ఉన్నాయి. దీని యొక్క కీ ఫీచర్స్ చూసినట్లయితే ఇట్స్ టైప్ ఇస్ 4 స్టేజ్ ఎక్స్పెండబుల్ లాంచ్ వెహికల్. అండ్ దీనిలోని స్టేజెస్ మనం చూసినట్లయితే దిస్ ఇస్ ఇంపార్టెంట్, ట్రై టు రిమెంబర్ దిస్. ఫస్ట్ స్టేజ్ అండ్ థర్డ్ స్టేజ్లో సాలిడ్ ప్రొపల్షన్ ఉంటుంది, సెకండ్ అండ్ ఫోర్త్ స్టేజెస్లో లిక్విడ్ ప్రొపల్షన్ ఉంటుంది. అండ్ దీని యొక్క మోస్ట్ నోటబుల్ మిషన్స్ మనం చూసినట్లయితే 2017లో పిఎస్ఎల్వి C37 104 శాటిలైట్స్ని లాంచ్ చేయడం జరిగింది. సో అప్పట్లో ఇదొక వరల్డ్ రికార్డ్. దెన్ 2008లో చంద్రయాన్ 1 అండ్ 2013లో మంగళయాన్ మార్స్ ఆర్బిటర్ మిషన్. సో వీటిని కూడా పిఎస్ఎల్విని యూజ్ చేసే లాంచ్ చేయడం జరిగింది. వాట్ ఈస్ దిస్ EOS? దట్ ఈస్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. సో ఈ EOS సిరీస్ ఏంటంటే ఇవి ఒక మోడర్న్ జనరేషన్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్.
సో వీటిని ఏంటంటే మనకు రిమోట్ సెన్సింగ్ కోసం యూజ్ చేయడం జరుగుతుంది యూజింగ్ ఆప్టికల్, ఇన్ఫ్రారెడ్ ఆర్ రేడార్ బేస్డ్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఈ శాటిలైట్స్ ని సివిలియన్ పర్పసెస్ కి అదేవిధంగా స్ట్రాటజిక్ పర్పసెస్ లో కూడా యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈఓఎస్ ఇస్ ఇస్రోస్ న్యూ నేమింగ్ కన్వెన్షన్ సిన్స్ 2020 ఫర్ ఇట్స్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్. అండ్ దీనిలో మనకు హై రెజల్యూషన్ సెన్సర్స్ ని యూజ్ చేస్తారు, ఇంక్లూడింగ్ దిస్ సింథటిక్ అపర్చర్ రేడార్. సో ఇది ఆల్ వెదర్ అండ్ డే అండ్ నైట్ సర్వీలెన్స్ కోసం హెల్ప్ అవుతుంది. దెన్ వాట్ ఆర్ దిస్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అంటే ఏవైతే మనకు ఎర్త్ యొక్క సర్ఫేస్ ని ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా అబ్జర్వ్ చేయడం అండ్ దాని యొక్క డేటాని కలెక్ట్ చేయడంలో హెల్ప్ చేస్తాయి, రైట్. అండ్ దీనిలో ఏం యూజ్ చేస్తారంటే మనకు విజిబుల్ లైట్, ఆప్టికల్, ఇన్ఫ్రారెడ్ అండ్ థర్మల్ సెన్సార్స్ అండ్ మైక్రోవేవ్ ఆర్ రేడార్ సెన్సార్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. సో వీటిని ఎక్కువగా మనకు సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్స్ లో లేదా జియో స్టేషనరీ ఆర్బిట్స్ లో డిప్లాయ్ చేయడం జరుగుతుంది, డిపెండింగ్ ఆన్ దేర్ అప్లికేషన్. ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ వీటిని 1988 లో ఇనిషియేట్ చేయడం జరిగింది విత్ IRS-1A. అండ్ ఇండియాస్ రిమోట్ సెన్సింగ్ ప్రోగ్రామ్, it has grown into one of the largest constellations of earth observation satellites globally. సో ఇది మనకి 1988లో IRS-1Aతో స్టార్ట్ అయింది. అండ్ ఈ విధంగా ఇండియా యొక్క రిమోట్ సెన్సింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది ఇంకా ఇంకా ఆ విధంగా గ్రో అయ్యి గ్లోబల్ గా మనకు ఎర్త్ ఆబ్జర్వేషన్ శాటిలైట్స్ లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కాన్స్టలేషన్స్ గా మారింది. అండ్ ఓవర్ టైమ్ ఇట్ ఎక్స్పాండెడ్ టు ఇంక్లూడ్ కార్టోసాట్, ఓషన్సాట్, రిసోర్సాట్, రిసాట్ అండ్ నాఫ్ దిస్ ఈఓఎస్ సిరీస్. సో ఈ విధంగా ఇండియన్ రిమోట్ సెన్సింగ్ అదేవిధంగా ఈఓఎస్ శాటిలైట్స్ యొక్క అప్లికేషన్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వీటి యొక్క సివిలియన్ అప్లికేషన్స్ చూద్దాం. అగ్రికల్చర్ మానిటరింగ్ అంటే క్రాప్ ఎస్టిమేషన్ కోసం, డ్రాట్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా దాన్ని అసెస్ చేయడానికి, రైట్. ఎగ్జాంపుల్ రిసోర్స్ సాట్. దెన్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఫ్లడ్ మ్యాపింగ్ కోసం, ఫారెస్ట్ ఫైర్స్, సైక్లోన్ ట్రాకింగ్ వీటిలో యూజ్ చేయడం జరుగుతుంది. దెన్ అర్బన్ ప్లానింగ్, ల్యాండ్ యూజ్ క్లాసిఫికేషన్ అదేవిధంగా స్మార్ట్ సిటీ డిజైన్ కోసం కార్టోసాట్ వంటి వాటిని యూజ్ చేయడం జరుగుతుంది. దెన్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్, సో గ్రౌండ్ వాటర్ ఎంతవరకు మనకి అవైలబుల్ గా ఉందనే మ్యాపింగ్ కోసం. అండ్ రివర్ బేసిన్ కి సంబంధించి చేసే డిఫరెంట్ స్టడీస్ లో దీన్ని యూజ్ చేస్తారు. దెన్ క్లైమేట్ అండ్ ఓషన్ మానిటరింగ్, క్లోరోఫిల్ కాన్సన్ట్రేషన్ ఏ విధంగా ఉంది, మాన్సూన్ ప్రెడిక్షన్స్ వీటి కోసం ఓషన్ సాట్ వంటి వాటిని మనం యూజ్ చేస్తాం. ఇవి మనకు సివిలియన్ అప్లికేషన్స్. దెన్ స్ట్రాటజిక్ అండ్ డిఫెన్స్ అప్లికేషన్స్ చూద్దాం. బార్డర్ సర్వీలెన్స్, హై రెజల్యూషన్ రేడార్ ఇమేజింగ్, ఎగ్జాంపుల్ రిసాట్ ఆర్ EOS-4, EOS-9 వీటిని బార్డర్ సర్వీలెన్స్ కోసం యూజ్ చేస్తారు. దెన్ టాక్టికల్ రికగ్నైజెన్స్ లైక్ రియల్ టైమ్ ట్రూప్ అండ్ టెరైన్ మానిటరింగ్ కోసం, అదేవిధంగా సపోర్ట్ ఫర్ ఆర్మ్డ్ ఆపరేషన్స్, మ్యాపింగ్, నావిగేషన్ ఎయిడ్స్ డ్యూరింగ్ మిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం రీసెంట్ గా ఆపరేషన్ సింధూర్ చూసాం. సో అటువంటి సమయాల్లో మ్యాపింగ్ కోసం అదేవిధంగా నావిగేషన్ హెల్ప్ కోసం వీటిని యూజ్ చేయడం జరుగుతుంది. దెన్ డిజాస్టర్ రెస్పాన్స్ ఇన్ కాన్ఫ్లిక్ట్ జోన్స్, సో కాన్ఫ్లిక్ట్స్ జరిగే ఏరియాస్ లో డిజాస్టర్ రెస్పాన్స్ కోసం, సో అక్కడ ఉన్న టెరైన్ చేంజెస్ ని ఐడెంటిఫై చేయడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ టార్గెటింగ్ కోసం కూడా వీటిని యూజ్ చేయడం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ ద మాన్సూన్స్ గ్రీన్ ఎనర్జీ పొటెన్షియల్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే, సో ప్రస్తుతం ఇండియా సౌత్ వెస్ట్ మాన్సూన్ యొక్క అరైవల్ కోసం రెడీగా ఉంది. సో ఈ ఆర్టికల్లో ఏంటంటే ఈ మాన్సూనల్ విండ్స్ ఏవైతే ఉన్నాయో వీటితో పాటుగా మనకు మాయిశ్చర్ వస్తుంది ఈ మాన్సూనల్ విండ్స్ తో పాటుగా. సో అప్పుడు మనకు ఈ రెయిన్ ఫాల్ అండ్ మాన్సూన్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో దాంతో మన అగ్రికల్చరల్ సైకిల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. దాంతో పాటుగా మనకు రెన్యూవబుల్ విండ్ ఎనర్జీ కూడా చాలా ఎక్కువ పొటెన్షియల్ అనేది ఉంది. సో ఈ మాన్సూన్ యొక్క ప్రెడిక్టబుల్ సీజనల్ ప్యాటర్న్ అనేది మనం స్ట్రాటజికల్ గా యూజ్ చేసుకొని పవర్ జనరేషన్ ని ఎలక్ట్రిక్ డిమాండ్ తో అలైన్ చేసుకోవచ్చు, ఎస్పెషలీ ఇన్ అగ్రికల్చర్ ఇంటెన్సివ్ సమ్మర్ మంత్స్. ఈ మాన్సూనల్ విండ్స్ కి సంబంధించిన కీ పాయింట్స్ చూద్దాం. సీజనల్ విండ్స్, మాన్సూనల్ విండ్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఒక్కొక్క సీజన్ లో వీటి యొక్క డైరెక్షన్ అనేది రివర్స్ అవుతుంది. సో ఇట్ బ్లోస్ ఫ్రమ్ సీ టు ల్యాండ్ ఇన్ సమ్మర్ అండ్ ల్యాండ్ టు సీ ఇన్ వింటర్, రైట్. సో ఏ విధంగా రివర్స్ అవుతుంది అంటే సమ్మర్ లో చూసినట్లయితే మనకు ఇక్కడ మనం చూసినట్లయితే సీ నుండి ల్యాండ్ వైపుకి వస్తున్నాయి, అండ్ వింటర్ లో చూసినట్లయితే ల్యాండ్ నుండి సీ వైపు వస్తాయి. సో సీ నుండి ల్యాండ్కి వెళ్తున్నాయంటే ఇవి ఇట్ విల్ క్యారీ మాయిశ్చర్ అలాంగ్ విత్ ఇట్, రైట్.
అండ్ ఇట్ ఈస్ కాజ్ బై డిఫరెన్షియల్ హీటింగ్. సో మనకు ల్యాండ్ మాస్ అదేవిధంగా ఓషన్స్ లో చూసుకున్నట్లయితే డిఫరెన్షియల్ హీటింగ్ అనేది ఉంటుంది. హీటింగ్ ప్యాటర్న్స్ డిఫర్ అవుతాయి, రైట్? ఎందుకంటే మనకు ల్యాండ్ చాలా ఫాస్ట్ గా హీట్ అవుతుంది, ఓషన్ కొంచెం స్లోగా హీట్ అవుతుంది. సో ఆ విధంగా టెంపరేచర్ డిఫరెన్స్ వస్తుంది, దాంతో పాటుగా ప్రెషర్ డిఫరెన్సెస్ కూడా ఉంటాయి. దెన్ సౌత్ వెస్ట్ మాన్సూన్ జూన్ టు సెప్టెంబర్. సో ఇదేంటంటే ఇండియన్ ఓషన్ నుండి మాయిశ్చర్ తో ఫిల్ అయిన విండ్స్ ని తీసుకొస్తుంది, కాజింగ్ వైడ్ స్ప్రెడ్ రెయిన్ఫాల్ అక్రాస్ ఇండియా. దెన్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ అక్టోబర్ టు డిసెంబర్. సో దీనివల్ల ఏంటంటే మనకు ల్యాండ్ నుంచి సీకి డ్రై కోల్డ్ విండ్స్ అనేవి బ్లో అవడం జరుగుతుంది. సో దీనివల్ల ఎస్పెషలీ తమిళనాడు అండ్ సౌత్ ఈస్ట్ కోస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు రెయిన్ఫాల్ అనేది వస్తుంది. అండ్ ఇట్ ఈస్ క్రూషియల్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఎనర్జీ. సో దీని ద్వారా మనకు ఖరీఫ్ క్రాప్స్ ని ఇది ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది, అదేవిధంగా వాటర్ రీఛార్జ్ కి హెల్ప్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు మనం సమ్మర్ సీజన్ లో ఏదైతే గ్రౌండ్ వాటర్ ని యూజ్ చేయడం జరుగుతుందో దాన్ని కూడా ఈ రెయిన్ ఫాల్ అనేది రీఛార్జ్ చేస్తుంది. దెన్ ఇట్ ఆల్సో ప్లేస్ అ రోల్ ఇన్ సీజనల్ విండ్ ఎనర్జీ జనరేషన్. సో ఈ విధంగా మాన్సూన్ డ్రివెన్ విండ్ ఎనర్జీకి ఉండే ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. లో కార్బన్ ఎనర్జీ ట్రాన్సిషన్. సో మనం ఇండియాలో చూసినట్లయితే 75% ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇప్పటికీ కోల్ బేస్డ్ ఉంది. సో హార్నెసింగ్ మాన్సూనల్ విండ్స్ ఇట్ సపోర్ట్స్ డీకార్బనైజేషన్ గోల్. అండ్ దాంతోపాటుగా ఫాసిల్ ఫ్యూయల్స్ పైన మన యొక్క డిపెండెన్స్ అనేది కూడా మనం తగ్గించుకోవచ్చు. దెన్ సీజనల్ పవర్ డిమాండ్ అలైన్మెంట్. మాన్సూన్స్ అనేవి దే కోయిన్సైడ్ విత్ పీక్ సమ్మర్ అగ్రికల్చరల్ అండ్ అర్బన్ ఎనర్జీ డిమాండ్. సో మనం చూసినట్లయితే సమ్మర్ సీజన్ లో ఎస్పెషలీ అర్బన్ ఏరియాస్ లో ఎనర్జీ డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది, అదేవిధంగా అగ్రికల్చర్ కి సంబంధించి కూడా ఈ ఎనర్జీ డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇటువంటి సిచ్యుయేషన్స్ లో మనం క్లీన్ ఎనర్జీని ఆఫర్ చేసినట్లయితే ఇట్ విల్ సపోర్ట్ అవర్ డీకార్బనైజేషన్ గోల్. దెన్ బూస్ట్ టు అగ్రికల్చర్ సెక్టర్. Wind power during monsoon, it helps meet high demand of ఖరీఫ్ సీజన్ ఇరిగేషన్ అండ్ అగ్రి ప్రాసెసింగ్. దీనివల్ల మనకు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ ని కూడా సపోర్ట్ చేయొచ్చు. దెన్ గవర్నమెంట్ టార్గెట్స్. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఏంటంటే దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ఇన్స్టాల్ 121 gigawatts ఆఫ్ విండ్ ఎనర్జీ కెపాసిటీ బై 2032 అప్ ఫ్రమ్ 45 gigawatts. సో ఇటువంటి గోల్ ని మనం రీచ్ అవ్వడానికి ఈ మాన్సూన్ విండ్స్ అనేవి మనకి చాలా హెల్ప్ చేస్తాయి. దెన్ డేటా డ్రివెన్ ప్లానింగ్ టూల్స్. సో మనకి విండ్ అట్లాస్ ఆఫ్ ఇండియా ఉంది, దాంతో పాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఇంటిగ్రేటెడ్ మోడల్స్ ఉన్నాయి లైక్ గూగుల్స్ మెట్నెట్ 3. సో దీని ద్వారా మనం విండ్ ఫోర్కాస్టింగ్ చేయొచ్చు, అదేవిధంగా ఫార్మ్ సైటింగ్, వీటిలో ఈ టూల్స్ అనేవి కూడా మనకు హెల్ప్ఫుల్ గా ఉంటాయి. Then our next article is 99.999% of Earth's deep sea floor yet to be observed. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే రీసెంట్ గా సైన్స్ అడ్వాన్సెస్ లో ఒక స్టడీ పబ్లిష్ చేయడం జరిగింది. సో దీనిలో ఏం చెప్పారంటే మనకి ఎంతో టెక్నాలజికల్ ప్రోగ్రెస్ అనేది జరిగినప్పటికీ కూడా మనకి ఎర్త్ యొక్క డీప్ సీ ఫ్లోర్ అంటే బిలో 200 meters ఏదైతే ఉందో అక్కడ దానికి సంబంధించి మనం 0.001% మాత్రమే విజువల్ గా అబ్జర్వ్ చేయగలిగాం, రైట్? సో ఈ రీసెర్చ్ ఏంటంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ డైవ్ రికార్డ్స్ ఫ్రమ్ 34 institutions in 14 countries. So it highlights massive unexplored expanse of the deep ocean, which is Earth's least studied ecosystem. సో మీరు ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీలో భాగంగా డిఫరెంట్ ఎకోసిస్టమ్స్ ని స్టడీ చేస్తుంటారు, రైట్? సో దీని భాగంగా ఎర్త్ లో ఉన్న లీస్ట్ స్టడీడ్ ఎకోసిస్టమ్ ఏంటి అంటే మన డీప్ ఓషన్, రైట్? ఎందుకంటే మన ఎర్త్ యొక్క 200 meters బిలో ఏదైతే డీప్ సీ ఫ్లోర్ ఉందో దానిలో ఇప్పటికీ మనకు ఎంతో టెక్నాలజికల్ ప్రోగ్రెస్ ఉన్నప్పటికీ కూడా 0.001% మాత్రమే మనం విజువల్ గా అబ్జర్వ్ చేయగలిగాం. ఇంకా 99.999% అనేది మనం ఇంకా అబ్జర్వ్ చేయాల్సి ఉంది, రైట్? సో దిస్ ఇస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ ఆర్టికల్. అసలు ఈ డీప్ సీ ఫ్లోర్ అంటే ఏంటో చూద్దాం. అంటే ఓషన్ ఫ్లోర్ దట్ లైస్ అట్ డెప్త్స్ ఆఫ్ 200 meters ఆర్ మోర్. సో మన ఓషన్ ఫ్లోర్ లో చూసినట్లయితే 200 meters అండ్ అంతకంటే తక్కువ బిలో ద సీ లెవెల్, దాన్ని మనం డీప్ సీ ఫ్లోర్ అంటాం. అండ్ ఇది లార్జెస్ట్ అండ్ లీస్ట్ ఎక్స్ప్లోర్డ్ ఎకోసిస్టమ్ ఆన్ ఎర్త్. అండ్ ఇది మనం చూసినట్లయితే మన ప్లానెట్ యొక్క సర్ఫేస్ లో 2/3 ఆక్యుపై చేస్తుంది. దీని యొక్క కీ ఫీచర్స్ చూసినట్లయితే ఇది మనకు 200 meters డెప్త్ నుండి స్టార్ట్ అవుతుంది.
So it extends from continental slope. So this is our continental slope. మనం కాంటినెంటల్ ప్లేట్ యొక్క ఎడ్జ్ చూసినట్లయితే దాన్ని కాంటినెంటల్ షెల్ఫ్ అంటాం. సో దాని తర్వాత మనకి కాంటినెంటల్ స్లోప్ ఉంటుంది అండ్ ఈ కాంటినెంటల్ స్లోప్ నుండి ఎక్స్టెండ్ అయ్యి డీప్ సీ ఫ్లోర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ దిస్ కాంటినెంటల్ స్లోప్ టు అబిసిల్ ప్లెయిన్స్ అండ్ డీప్ ఓషన్ ట్రెంచెస్. సో ఓషన్ ఫ్లోర్ పైన కూడా మనకి చాలా ట్రెంచెస్ ఉంటాయి, లైక్ వ్యాలీ లైక్ స్ట్రక్చర్స్. సో చాలా డెప్త్స్లో ఈ ట్రెంచెస్ అనేవి కూడా ఉంటాయి. సో ఇట్ ఇంక్లూడ్స్ అబిసిల్ ప్లేన్స్ అంటే ఫ్లాట్ డీప్ రీజన్స్ అండ్ మిడ్ ఓషన్ రిడ్జెస్ అంటే అండర్ వాటర్ కూడా మనకు కొన్ని మౌంటైన్ చైన్స్ అనేవి ఉంటాయి, వాటిని మనం మిడ్ ఓషన్ రిడ్జెస్ అంటాం. దెన్ సీ మౌంట్స్, దీస్ ఆర్ అండర్ వాటర్ వాల్కెనోస్. సో జోగ్రఫీలో మీరు వాల్కెనోస్ టాపిక్లో చూసుంటారు, వీ హ్యావ్ సబ్ ఆక్వియస్ వాల్కెనోస్ అని, రైట్? అంటే అండర్ వాటర్ కూడా మనకు కొన్ని వాల్కెనోస్ ఉంటాయి. దెన్ ఓషన్ ట్రెంచెస్, ఇవి మనకు డీపెస్ట్ ఏరియాస్ లైక్ మరియానా ట్రెంచ్. దెన్ హై ప్రెషర్ అండ్ లో లైట్. సో ఇంత డెప్త్స్లో మనకు 200 మీటర్స్ నుండి స్టార్ట్ అయ్యి ఇంకా తర్వాత ఉన్న డెప్త్స్లో చూసినట్లయితే సన్లైట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, రైట్? అండ్ బియాండ్ 1000 మీటర్స్ చూసినట్లయితే అసలు సన్లైట్ అనేదే ఉండదు. ఇక్కడ మనకు ఎక్స్ట్రీమ్ ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ ఉంటాయి, చాలా కోల్డ్ టెంపరేచర్స్, హై ప్రెషర్ ఉంటుంది, వాటర్ యొక్క ఆ వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఎగ్జర్ట్ అవుతుంది అండ్ నో సన్లైట్. దెన్ బయోలాజికలీ యాక్టివ్. ఇటువంటి హార్ష్ కండిషన్స్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చాలా యునీక్ లైఫ్ ఫార్మ్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ బయోలుమినిసెంట్ ఆర్గానిజమ్స్ అండ్ కీమోసింథటిక్ ఎకోసిస్టమ్స్. సో ఇక్కడ మనకి లైట్ ఉండదు అని చెప్పుకున్నాం, సో అందుకని ఇక్కడ మనకు బయోలుమినిసెంట్ ఆర్గానిజమ్స్ ఉంటాయి, అంటే లైట్ని ప్రొడ్యూస్ చేసుకోగలిగే కొన్ని ఆర్గానిజమ్స్. సో ఇవి మనకు డీప్ సీ ఫ్లోర్కి సంబంధించిన కీ ఫీచర్స్. అండ్ జోగ్రఫీలో భాగంగా మీరు ఆల్రెడీ చదివి ఉంటారు, సో హ్యావ్ అ బ్రష్ అప్ ఆఫ్ దీస్ టాపిక్స్. ఈ డీప్ సీ ఫ్లోర్ని స్టడీ చేయడానికి వెనుకున్న సిగ్నిఫికెన్స్ లేదా ఇంపార్టెన్స్ చూద్దాం. అండర్స్టాండింగ్ ఎర్త్స్ లార్జెస్ట్ ఎకోసిస్టమ్. ఈ డీప్ సీ అనేది మన ఎర్త్ యొక్క సర్ఫేస్లో 2/3 కవర్ చేస్తుంది అండ్ మన గ్లోబల్ బయోడైవర్సిటీ, క్లైమేట్ రెగ్యులేషన్ అండ్ జియోఫిజికల్ ప్రాసెసెస్ని మనం అర్థం చేసుకోవడానికి ఇది చాలా ఇంపార్టెంట్. దెన్ క్యాలిబ్రేటింగ్ రిమోట్ సెన్సింగ్ డేటా. ఈ విజువల్ ఇమేజింగ్ ఏంటంటే ఇట్ హెల్ప్స్ వ్యాలిడేట్ శాటిలైట్ అండ్ సోనార్ బేస్డ్ మ్యాపింగ్. సో దీనివల్ల మన ఓషనోగ్రాఫిక్ మోడల్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దెన్ మెరైన్ బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్. సో ఇటువంటి ఎక్స్ప్లోరేషన్ చేసినట్లయితే మనం న్యూ స్పీషీస్ని, ఎకోసిస్టమ్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. దాంతోపాటుగా మైనింగ్ అండ్ పొల్యూషన్ లాంటి వాటి వలన ఈ హ్యూమన్ ఇంపాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎంతవరకు ఉన్నాయనేది కూడా మనం మానిటర్ చేయొచ్చు. దెన్ బ్లూ ఎకానమీ అండ్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్. సీ ఫ్లోర్ని మనం స్టడీ చేసినట్లయితే దాని ద్వారా మనం సస్టైనబుల్ ఓషన్ రిసోర్స్ మేనేజ్మెంట్ని సపోర్ట్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ ఫిషరీస్, రేర్ ఎర్త్ మినరల్స్ అండ్ డీప్ ఓషన్ కేబుల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్, అవర్ బాడీస్ పర్ఫార్మ్ అ కైండ్ ఆఫ్ mRNA ఎడిటింగ్ అండ్ వీ డోంట్ నో వై. దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే రీసెంట్గా టీ ఫిమెటేరియా అనే ఒక ఫంగస్ పైన ఒక స్టడీ చేయడం జరిగింది. సో దానిలో మనకి ఏం రివీల్ అయిందంటే ఈ A-to-I mRNA ఎడిటింగ్ అంటే ఆర్ఎన్ఏలో ఎడినోసిన్ ఐనోసిన్గా మాడిఫై అవ్వడానికి జరిగే ఒక సెల్యులర్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఒక క్రిటికల్ డెవలప్మెంటల్ స్టేజ్ వరకు డిలే అవుతుంది. సో ఇదేం సజెస్ట్ చేస్తుందంటే ఈ mRNA ఎడిటింగ్ ఏదైతే ఉందో ఇది ఒక రెగ్యులేటెడ్ అడాప్టివ్ రెస్పాన్స్, బట్ ఇట్స్ ఎవల్యూషనరీ పర్పస్ రిమైన్స్ అన్క్లియర్. సో ఇది దీని యొక్క కాంటెక్స్ట్. అసలు ఈ mRNA అంటే ఏంటో చూద్దాం. mRNA అంటే మెసెంజర్ ఆర్ఎన్ఏ. ఇది ఒక టైప్ ఆఫ్ ఆర్ఎన్ఏ. సో దీనిలో ఏంటంటే ఇది ఇట్ క్యారీస్ జెనెటిక్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ డిఎన్ఏ టు రైబోజోమ్. సో డిఎన్ఏ నుండి రైబోజోమ్స్కి జెనెటిక్ ఇన్స్ట్రక్షన్స్ని ఇది క్యారీ చేస్తుంది, వేర్ ప్రోటీన్స్ ఆర్ మేడ్ అండ్ ఇట్ ఈస్ ట్రాన్స్క్రైబ్డ్ from DNA and specifies the sequence of amino acids in a protein. So central dogma అంటే DNA, mRNA and protein. Now let's have a look at mRNA editing versus A-to-I mRNA editing. So general గా మన దగ్గర జరిగే mRNA editing ఏంటంటే it is any change in the mRNA sequence
ఆఫ్టర్ ఇట్ ఇస్ ట్రాన్స్క్రైబ్ ఫ్రమ్ డిఎన్ఏ. సో డిఎన్ఏ నుండి ట్రాన్స్క్రైబ్ అయిన తర్వాత ఈ ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ లో ఏదైనా చేంజ్ వచ్చినప్పుడు దాన్ని మనం ఎంఆర్ఎన్ఏ ఎడిటింగ్ అంటాం. సో దీనిలో మనకు బేస్ సబ్స్టిట్యూషన్స్, ఇన్సర్షన్స్ ఆర్ డిలీషన్స్ అనేవి జరుగుతాయి. సో దీని ద్వారా ఏంటంటే ప్రోటీన్ డైవర్సిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దాంతో పాటుగా ఇది జీన్ ఎక్స్ప్రెషన్ ని రెగ్యులేట్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఇది మనకు డిఫరెంట్ ఆర్గానిజమ్స్ లో చూడొచ్చు, లైక్ ప్లాంట్స్, యానిమల్స్, ఫంగై, ప్రోటోజోవా లాంటి వాటిలో చూడొచ్చు. అండ్ ఈ టైప్ ఆఫ్ ఎడిటింగ్ ని బేస్ చేసుకొని దీని యొక్క ఎంజైమ్స్ అండ్ మెకానిజమ్స్ అనేవి మారుతూ ఉంటాయి. దెన్ స్పెసిఫిక్ టైప్ లో జరిగే ఏ టు ఐ ఎంఆర్ఎన్ఏ ఎడిటింగ్ చూద్దాం. సో ఇదొక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఎడిటింగ్. దీనిలో ఎడినోసిన్ ఐనోసిన్ గా కన్వర్ట్ అవుతుంది. సో దీన్ని ఏడిఏఆర్స్ అనే ఒక స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ ఎంజైమ్స్ చేస్తాయి. దెన్ ఐనోసిన్ ఇట్ is read as guanine during translation which may alter the protein. అండ్ ఇది ఎక్కువగా యానిమల్స్ అండ్ హ్యూమన్స్ లో కామన్ గా ఉంటుంది, ఎస్పెషలీ బ్రెయిన్ అండ్ ఇమ్యూన్ సెల్స్ లో దీన్ని చూడొచ్చు. అండ్ ఇది న్యూరలాజికల్ ఫంక్షన్, స్ట్రెస్ రెస్పాన్స్ అండ్ ఇమ్యూన్ రెగ్యులేషన్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ ఎంఆర్ఎన్ఏ ఎడిటింగ్ యొక్క అప్లికేషన్స్ చూద్దాం. ప్రోటీన్ డైవర్సిటీ. సో దీనివల్ల ఏంటంటే డిఎన్ఏని చేంజ్ చేయకుండా ఫ్లెక్సిబుల్ ప్రోటీన్ ప్రొడక్షన్ కి ఇది ఇట్ విల్ ఎనేబుల్ ఇట్. దెన్ జీన్ థెరపీ. ఆర్ఎన్ఏలో ఏదైనా ఎర్రర్స్ ఉన్నప్పుడు దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఇట్ ఈస్ సేఫర్ దాన్ డిఎన్ఏ ఎడిటింగ్. దెన్ న్యూరలాజికల్ డిసీజ్ ట్రీట్మెంట్. సో ఇట్ హెల్ప్స్ అండర్స్టాండ్ అండ్ టార్గెట్ డిసార్డర్స్ లైక్ ఎపిలెప్సీ ఆర్ ఏఎల్ఎస్. సో ఇటువంటి కండిషన్స్ లో ఆ డిసార్డర్ ని అర్థం చేసుకోవడానికి, అదేవిధంగా దాన్ని ప్రాపర్ గా టార్గెట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. దెన్ క్యాన్సర్ రీసెర్చ్. సో అబ్నార్మల్ ఎడిటింగ్ ప్యాటర్న్స్ ని డిటెక్ట్ చేయడానికి, అదేవిధంగా టార్గెటెడ్ థెరపీస్ ని డెవలప్ చేయడానికి కూడా ఇది యూజ్ చేయొచ్చు. దెన్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అండ్ సింథటిక్ బయాలజీ. సో దీనిలో ఏంటంటే కస్టమ్ ప్రోటీన్స్ ని డిజైన్ చేయడానికి, అదేవిధంగా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఇవి హెల్ప్ అవుతాయి. దీనికి సంబంధించిన ఒక ప్రిలిమ్స్ ఎంసీక్యూ చూద్దాం. Which of the following best describes the role of mRNA in protein synthesis? సో ఇక్కడ మనకున్న ఆప్షన్స్ ఏంటంటే ఇది న్యూక్లియస్ లో ఉన్న డిఎన్ఏ సీక్వెన్సెస్ ని మోడిఫై చేస్తుంది, లేదా ఇది డిఎన్ఏ నుండి రైబోజోమ్స్ కి జెనెటిక్ ఇన్స్ట్రక్షన్స్ ని క్యారీ చేస్తుంది, లేదా ఇది న్యూక్లియస్ లో ప్రోటీన్స్ ని డైరెక్ట్ గా సింథసైజ్ చేస్తుంది, అండ్ ఇట్ ఫార్మ్స్ స్ట్రక్చరల్ కాంపోనెంట్ ఆఫ్ రైబోజోమ్స్. సో ఇవి మనకున్న ఆప్షన్స్. సో ప్రోటీన్ సింథసిస్ లో ఎంఆర్ఎన్ఏ యొక్క రోల్ ఏంటి అంటే ఇది డిఎన్ఏ నుండి రైబోజోమ్స్ కి జెనెటిక్ ఇన్స్ట్రక్షన్స్ ని క్యారీ చేస్తుంది. సో దట్ ఈస్ వై ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి. మన నెక్స్ట్ ఆర్టికల్, ఇండియా టు అప్రైజ్ FATF ఆఫ్ లేటెస్ట్ ఎవిడెన్స్ ఆన్ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ పాకిస్తాన్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఇండియా FATF అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కి ఈ పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి న్యూ ఎవిడెన్స్ అనేది ప్రొవైడ్ చేయబోతుంది ఫాలోయింగ్ దిస్ రీసెంట్ పహల్గామ్ టెర్రర్ అటాక్ అండ్ ఇండియాస్ రిటాలియేటరీ స్ట్రైక్స్ అంటే ఆపరేషన్ సింధూర్. సో పహల్గామ్ అటాక్ గురించి, అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ గురించి కూడా మనం చాలా ఆర్టికల్స్ అండ్ ఎడిటోరియల్స్ ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. సో దిస్ మూవ్ కమ్స్ డిస్పైట్ పాకిస్తాన్స్ రిమూవల్ ఫ్రమ్ FATF గ్రే లిస్ట్ ఇన్ అక్టోబర్ 2022. సో అక్టోబర్ 2022లో పాకిస్తాన్ ని FATF యొక్క గ్రే లిస్ట్ నుండి రిమూవ్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఇండియా ఇటువంటి ఎవిడెన్స్ అనేది FATF కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే ఇట్ హైలైట్స్ ఇండియాస్ కన్సర్న్స్ దట్ పాకిస్తాన్ కంటిన్యూస్ టు షెల్టర్ అండ్ స్పాన్సర్ టెర్రరిస్ట్ ఎంటిటీస్. సో ఈ విధంగా గ్రే లిస్ట్ నుండి పాకిస్తాన్ ని రిమూవ్ చేసినప్పటికీ కూడా పాకిస్తాన్ ఇప్పటికీ టెర్రరిస్ట్ ఎంటిటీస్ కి షెల్టర్ ఇస్తుంది, అదేవిధంగా వాటిని స్పాన్సర్ చేస్తుంది. సో ఈ FATF అంటే ఏంటంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఇదొక ఇంటర్ గవర్నమెంటల్ బాడీ. దీన్ని 1989లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే మనీ లాండరింగ్, టు కంబాట్ దిస్ మనీ లాండరింగ్ అండ్ లేటర్ దీన్ని కౌంటర్ టెర్రరిజం ఫైనాన్సింగ్ ని కూడా డీల్ చేయడం అనే దాన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. దెన్ ఇట్ మానిటర్స్ గ్లోబల్ కాంప్లైన్స్ అండ్ ప్లేసెస్ కంట్రీస్ ఆన్ గ్రే లిస్ట్ ఆర్ బ్లాక్ లిస్ట్. సో ఈ FATF ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్ ని గ్రే లిస్ట్ లో లేదా బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరుగుతుంది. సో గ్రే లిస్ట్ లో పెట్టినట్టయితే ఇది స్ట్రాటజిక్ డెఫిషియన్సీస్ వలన మానిటరింగ్ అనేది ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. దెన్ బ్లాక్ లిస్ట్ లో ఉన్నట్లయితే ఇట్ విల్ హ్యావ్ నాన్ కోఆపరేటివ్ జ్యూరిస్డిక్షన్స్, చాలా సివియర్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి.
ఒక కంట్రీ బ్లాక్ లిస్ట్లో ఉన్నట్లయితే దాని యొక్క ఇంప్లికేషన్స్ ఏముంటాయంటే గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్స్కి యాక్సెస్ అనేది దానికి చాలా సివియర్ లిమిటేషన్స్ ఉంటాయి. అండ్ ఇంటర్నేషనల్ బ్యాంక్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ నుండి చాలా ఎక్కువగా స్క్రూటినీ జరుగుతుంది. ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది రెడ్యూస్ అవుతుంది, ట్రేడ్ డిస్ట్రప్షన్స్ జరుగుతాయి, అదేవిధంగా ఎకనామిక్ ఐసోలేషన్గా కూడా జరిగే అవకాశం ఉంది. అండ్ రికమెండేషన్స్ ఫర్ శాంక్షన్స్ ఆర్ ఎన్హాన్స్డ్ డ్యూ డిలిజెన్స్. సో ఇవి దీని యొక్క ఇంప్లికేషన్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ ఎన్ఎస్ఏ డోవల్ స్పీక్స్ టు ఇరానియన్ కౌంటర్ పార్ట్ ఆన్ రీజనల్ సిచ్యుయేషన్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే మన ఇండియా యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు హీ హెల్డ్ అ ఫోన్ కాన్వర్జేషన్ విత్ ఇరానియన్ ఎన్ఎస్ఏ అలీ అక్బర్ అహ్మదియన్. సో ఇదేంటంటే రీజనల్ సిచ్యుయేషన్ డిస్కస్ చేయడం కోసం ఇటువంటి కాన్వర్జేషన్ చేయడం జరిగింది. దీని యొక్క ఫోకస్ ఏంటంటే చబహార్ పోర్ట్ డెవలప్మెంట్, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్, అదేవిధంగా రీసెంట్గా జరిగిన ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న టెన్షన్స్కి సంబంధించి కాన్వర్జేషన్ జరిగింది. సో చాబహార్ పోర్ట్ ఏంటంటే దీని యొక్క లొకేషన్ అండ్ చాబహార్ పోర్ట్ పైన కూడా మనకు ప్రీవియస్ ఇయర్స్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో దీని యొక్క లొకేషన్ చూసినట్లయితే ఇరాన్లోని సిస్టన్ బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఉంది. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ అ ఇండియా డెవలప్డ్ పోర్ట్ విత్ స్ట్రాటజిక్ యాక్సెస్ టు ఆఫ్ఘనిస్తాన్ అండ్ సెంట్రల్ ఏషియా. సో పాకిస్తాన్ టచ్ అవ్వకుండా దాన్ని బైపాస్ చేస్తూ మనం ఆఫ్ఘనిస్తాన్ని అదేవిధంగా సెంట్రల్ ఏషియాని యాక్సెస్ చేయడానికి ఇండియా డెవలప్ చేసిన ఒక పోర్ట్ ఇది. సో ఇట్ కంపీట్స్ విత్ గ్వాడార్ పోర్ట్ ఆఫ్ పాకిస్తాన్. దీన్ని చైనా డెవలప్ చేయడం జరిగింది. సో దీనివల్ల యూజ్ ఏంటంటే ఇది కనెక్టివిటీ అదేవిధంగా ట్రేడ్ని ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ దిస్ ఇస్ వెరీ క్రూషియల్ ఫర్ దిస్ ఐఎన్ఎస్టీసీ అంటే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్. ఈ ఐఎన్ఎస్టీసీ అంటే ఏంటో చూద్దాం. దీని యొక్క టైప్ చూసినట్లయితే ఇదొక మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ కారిడార్. అంటే ఒక్క మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కాకుండా డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ దీనిలో యూజ్ చేస్తాం. అంటే రోడ్, రైల్ అండ్ సీ. సో ఇక్కడ మనం చూడొచ్చు ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్. దీని యొక్క లెంత్ చూసినట్లయితే ఆల్మోస్ట్ 7,200 కిలోమీటర్స్ ఉంటుంది. దీనిలో కీ మెంబర్స్ ఎవరనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఇండియా, ఇరాన్, రష్యా, అజర్బైజాన్, ఆర్మేనియా అండ్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్. సో దీని యొక్క పర్పస్ ఏంటంటే ఇండియాని వయా ఇరాన్ అండ్ రష్యా యూరప్కి కనెక్ట్ చేయడమే దీని యొక్క పర్పస్. అండ్ దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఫాస్టర్ అండ్ చీపర్ దాన్ ద సూయజ్ కెనాల్ రూట్. సో సూయజ్ కెనాల్ రూట్ కంటే కూడా ఇది ఫాస్ట్గా ఉంటుంది, అదే విధంగా ఇది చీపర్ కూడా. దెన్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇరాన్ ఫర్ ఇండియా. సో ఇండియాకి ఇరాన్ వల్ల ఎంత స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉందంటే ఇట్ యాక్ట్స్ యాజ్ ఇండియాస్ గేట్ వే టు సెంట్రల్ ఏషియా, ఆఫ్ఘనిస్తాన్ అండ్ యూరేషియా. సో ఆల్రెడీ మనం చాబహార్ పోర్ట్ గురించి చూసాం, రైట్? అండ్ ఆల్సో ఇట్స్ అ స్ట్రాటజిక్ బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ అండ్ వెస్ట్ ఏషియన్ జియోపాలిటిక్స్. అండ్ ఇండియా యొక్క ఎనర్జీ అండ్ కనెక్టివిటీ డిప్లొమసీలో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ డూ గో త్రూ ద మ్యాప్. సో ఈ ఐఎన్ఎస్టీసీ, చాబహార్ పోర్ట్ ఇవన్నీ కూడా ఒకసారి మ్యాప్లో చూడండి. ఏ కంట్రీస్ ఉన్నాయి, వాటిలో ఏ ప్లేసెస్ నుండి ఇది పాస్ అవుతుంది అనేది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ప్లీజ్ ట్రై టు గో త్రూ దిస్. ఈరోజు మన లాస్ట్ ఆర్టికల్ మ్యానుస్క్రిప్ట్స్ మిషన్ టు బి లాంచ్డ్ బై పిఎం ఆన్ June 9th. దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే మన ప్రైమ్ మినిస్టర్ గారు రీవాంప్డ్ నేషనల్ మ్యానుస్క్రిప్ట్స్ మిషన్ని లాంచ్ చేయబోతున్నారు యాజ్ జ్ఞాన్ భారతం మిషన్. సో దీన్ని June 9, 2025 లాంచ్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఈ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో విత్ అ సిగ్నిఫికెంట్లీ ఎన్హాన్స్డ్ బడ్జెట్. సో దీనికి బడ్జెట్ అనేది చాలా ఎక్కువగా ఇంక్రీజ్ చేయడం జరిగింది. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ ఇండియాలో ఉన్న మ్యానుస్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని సర్వే చేయడం, డాక్యుమెంట్ చేయడం, డిజిటైజ్ చేయడం అండ్ ఆల్సో వీటిని కన్జర్వ్ చేయడం. సో మనకి ఇటువంటి మ్యానుస్క్రిప్ట్స్ ఎన్ని ఉన్నాయంటే ఆల్మోస్ట్ more than 1 crore Indian manuscripts ఉన్నాయి. These are lying with institutions and also with private collectors. So ఈ జ్ఞాన్ భారతం మిషన్ అంటే ఏంటి? ఇట్స్ a revived and restructured version of this NMM. ఆల్రెడీ మనకున్న నేషనల్ మ్యానుస్క్రిప్ట్స్ మిషన్ ఏదైతే 2003లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందో దీన్ని రివైవ్ చేసి రీస్ట్రక్చర్డ్ వర్షన్గా ఈ జ్ఞాన్ భారతం మిషన్ని తీసుకురావడం జరుగుతుంది. సో దిస్ వాజ్ అండర్ ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ద ఆర్ట్స్. Then the mission will function as an autonomous body under Ministry of Culture. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద ఒక autonomous బాడీగా ఫంక్షన్ చేయబోతుంది.
దీని యొక్క టార్గెట్ ఏంటంటే మన దగ్గర ఉన్న ఆల్మోస్ట్ 1 crore manuscripts ఏవైతే ఉన్నాయో వీటిని సర్వే చేయడం, అదేవిధంగా డాక్యుమెంట్ చేయడం. సో వీటిని మన యొక్క లైబ్రరీస్, మ్యూజియంస్, కొంతమంది ప్రైవేట్ కలెక్టర్స్ అండ్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుండి వీటిని కలెక్ట్ చేసి, సర్వే చేసి, డాక్యుమెంట్ చేసి, డిజిటైజ్ చేయడం. సో ఈ విధంగా వీటిని కన్సర్వ్ చేయడం జరుగుతుంది. సో దాట్ ఈస్ అబౌట్ దిస్ ఆర్టికల్. So that's all about the important articles of the Hindu today. Hope you have liked this video. Please do like, share and subscribe to our channel for more interesting content on UPSC. Thank you so much for watching this video. Bye bye.